హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్‌ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ బడ్జెట్‌కు సంబంధించినటువంటి బేసిక్ అంశాలతో కూడినటువంటి పార్ట్ 1 వీడియోని అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్‌ను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు పార్ట్ 1 వీడియో చూడవచ్చు. దాంట్లో బడ్జెట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే భారతదేశంలో బడ్జెట్ ప్రస్తావన ఏ విధంగా మొదలైంది? బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్‌లో రకాలేంటివి? బడ్జెట్ ఖాతాలేమిటి? బడ్జెట్ యొక్క లోటు అంటే ఏమిటి? ఇట్లాంటి బేసిక్ అంశాలనేది ఆ వీడియోలో వివరించడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూడబోయే ముందు ఆ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బడ్జెట్‌ని కూలంకషంగా అర్థం చేసుకోవాలంటే బేసిక్ అంశాలు తెలవాల్సి ఉంటుంది. అయితే 2026, 27 ఆర్థిక సంవత్సరానికని చెప్పుకున్నాం. అంటే ప్రస్తుతము ఆహ్, రాబోయే అటువంటి బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ, వ్యయాల యొక్క అంచనా పట్టికనే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక అంచనా పట్టికనే మనం బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. గవర్నమెంటు సాధారణంగా ప్రతి సంవత్సరము ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ప్రవేశపెట్టి అప్రూవల్ పొందడం జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం చేయబోయేటువంటి ఖర్చులు, ప్రభుత్వం రాబట్టుకునేటువంటి ఆదాయాలను అధికారికంగా రాబట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ 2026, 27 రాబోయే సంవత్సరానికి అనుకున్నాం. ఇక్కడ సర్వే చూసినట్లయితే 2025, 26 సంవత్సరానికి సర్వే ఉంటుంది. బడ్జెట్ ఏమో రాబోయే సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్. ఆర్థిక సంవత్సరానికి సమర్పించుకుంటున్నాం. అయితే ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? మన భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అనేది 2000 ఇప్పుడు 20 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉన్నటువంటి ఆ 12 నెలల కాలాన్ని మనం ఆర్థిక సంవత్సరంగా చెప్పుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరానికి చెప్పేదే బడ్జెట్. ఇక్కడ బడ్జెట్ యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ బడ్జెట్ అనేది ప్రభుత్వం చేయబోయేటువంటి ఖర్చు. మరి ఖర్చు చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉండాలి గదా! అంతకు తగ్గట్టుగా. ఇదే బడ్జెట్ యొక్క ఖర్చవుతుంది. ఇదే బడ్జెట్ యొక్క మొత్తం ఆదాయం అవుతుంది. బడ్జెట్ యొక్క వ్యయం ఇదే అవుతుంది. బడ్జెట్ యొక్క ఆదాయం గూడా ఇదే అవుతుంది. ఇప్పుడు బడ్జెట్‌ని మనం 2 రకాల బడ్జెట్‌గా మనం చదువుకోవచ్చు. ఇక్కడ రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ అంటే ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి చేసేటువంటి ఒక ఆహ్, ఖర్చు. అంటే ఖర్చు గాని, ఆదాయం గాని రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించినందుకు గాను ప్రజల దగ్గర నుంచి కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అట్లా ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యకలాపాల ద్వారా చేయబోయేటువంటి ఖర్చు, రాబట్టుకునేటువంటి ఆదాయం యొక్క వివరాలనే మనం రెవెన్యూ బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. రెవెన్యూ బడ్జెట్‌లో మనకు రెవెన్యూ ఏం జేయాలంటే ఆదాయాన్ని రాబట్టుకోవాలి. అట్లా రాబట్టుకున్నటువంటి ఆదాయాన్నే రెవెన్యూ రాబడి అంటాం. అంటే రెవెన్యూ బడ్జెట్ లోపల రెవెన్యూ రాబడి ఉంటుంది. రెవెన్యూ వ్యయం ఉంటుంది. రెవెన్యూ రాబడి. మళ్ళా రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి. అంటే రెవెన్యూ రాబడి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఖర్చులు చేయాలంటే ప్రజల దగ్గర నుంచే ఆదాయాన్ని సంపాదించుకోవాలి. అంటే పన్నుల రూపంలో గాని, పన్నేతర రూపంలో గాని. పన్నుల రూపంలో రాబట్టుకుంటుంది కొంత. ఇగ పన్నులు అనంటే ఇక్కడ ప్రత్యక్ష పన్నులు గాని, పరోక్ష పన్నులు గాని ఉంటాయి. ఇక్కడ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు చూసినట్లయితే, ప్రత్యక్ష పన్నులు అంటే ఏ వ్యక్తి అయితే ఆదాయం పొందుతాడో అతడే నేరుగా కట్టేటువంటి పన్నులు, ప్రత్యక్ష పన్నులు. అంటే ఒకరికి బదిలీ చేయడానికి వీలుండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ టాక్స్. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఆదాయం పొందుతాడో, ఆ ఆదాయం పైన కొంత పర్సెంటేజ్ అనేది ఇన్‌కమ్ రూపంలో కడతాడు. అయితే అది వేరే వాళ్ళకి బదిలీ చేయడానికి వీలుండదు. ఆర్జించినటువంటి వ్యక్తియే ఈ పన్ను కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవి ప్రత్యక్ష పన్నులు. అదేవిధంగా కార్పొరేషన్ టాక్స్. ఏ వ్యక్తి అయితే ఏ సంస్థలైతే ఆదాయం పొందుతున్నారో, ఆదాయానికి తగ్గట్టుగా కొంత కార్పొరేషన్ టాక్స్ అనేది ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇవి ప్రత్యక్ష పన్నులు. ఇక్కడ పరోక్ష పన్నులు అంటే ఇవి పరోక్ష పన్నులు. ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ ఉంది. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. అంటే ఇవి ఒకరికి బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరోక్ష పన్నులనేది. పరోక్షంగా ప్రజల చేతనే కట్టబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు ముందుగా హోల్‌సేలర్ కడతారు. ఆ వస్తువు పైన జీఎస్టీ అనేది హోల్‌సేలర్ కడతారు. తర్వాత
ఇక హోల్‌సేలర్ ఏం చేస్తాడు, కింద రిటైలర్ల పైన విధిస్తాడు. రిటైలర్ల నుంచి వసూలు చేస్తాడు. ఆ తర్వాత రిటైలర్ ఏం చేస్తాడు, ఇక కన్స్యూమర్ నుంచి ఫైనల్‌గా కస్టమర్ నుంచి వసూలు చేస్తాడు. అంటే ఇట్లా పరోక్ష పన్నులు ఇండైరెక్ట్‌గా మనం కడతాం మనకు తెలవకుండానే. అదేవిధంగా పన్నులను ట్రాన్స్‌ఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పన్నులు పరోక్ష పన్నులు. అంటే ఒకరికి బదిలీ చేసేటువంటి పన్నులు పరోక్ష పన్నులు. ఇట్లా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా పన్ను రాబడి వస్తుంది. అదేవిధంగా పన్నేతర రాబడి కూడా ఉంటుంది. ఇక్కడ పన్నేతర రాబడి అనంటే, ఇక్కడ ప్రభుత్వము కొన్ని రకాల సేవలు ప్రజలకు అందిస్తుంది. అట్లా సేవలు అందించినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఫీజుల రూపంలో, ఫీజుల రూపంలో వసూలు చేస్తుంది. అదేవిధంగా కొన్నేమో జరిమానా రూపంలో వసూలు చేస్తుంది. కొన్నేమో ఇంకా కొన్ని రకాలుగా ఇట్లా ఆదాయాన్ని రాబట్టుకుంటుంది. అది పన్నేతర ఆదాయం. అది ప్రభుత్వ ఆదాయమే. మళ్ళీ వాళ్ళకి కట్టవలసిన పన్నుండదక్కడ. ఇట్లా ప్రభుత్వం సంపాదించుకున్నటువంటి ఆ ఆదాయం అనేది పన్నుల ద్వారా రాబట్టుకుంటుంది. పన్నేతర రూపంలో కూడా రాబట్టుకుంటుంది. అట్లా అది రెవెన్యూ రాబడి అయితుంది మొత్తంగా. ఇక రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే ఇప్పటివరకు చెప్పినట్లుగా ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి చేసేటువంటి ఖర్చులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు గానివ్వండి, అదేవిధంగా ఆహ్, ఇప్పుడు మనం అప్పు తీసుకొస్తాం. అప్పు తీసుకొస్తే అప్పులో కట్టేటువంటి ఆ వడ్డీలు గానివ్వండి, ఇట్లాంటివన్నీ రెవెన్యూ వ్యయం కిందకొస్తాను. రె రెవెన్యూ వ్యయం కిందకొస్తాయి. ఇది రెవెన్యూ బడ్జెట్‌కి సంబంధించి ఓవరాల్‌గా. ఇక మూలధన బడ్జెట్. మూలధన బడ్జెట్ అంటే ఇప్పుడు ఆస్తులను సృష్టించడానికి ఆస్తులను సృష్టించడానికి చేసేటువంటి బడ్జెట్. ఈ మూలధన బడ్జెట్ అవుతుంది. అంటే దీంట్లో గూడా మళ్ళీ మూలధన రాబడి, మూలధన వ్యయం ఉంటుంది. మూలధన రాబడి అనంటే ఇప్పుడు మూలధన రాబడి అనంటే ఇప్పుడు మనం ప్రభుత్వ సంస్థలుంటాయి. ప్రభుత్వ సంస్థల నుంచి వాటిని డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం. లేదా ప్రభుత్వ భూములుంటాయి. వాటిని తాకట్టు పెట్టడం అన్నా, లేకపోతే ఎవరికి అమ్మడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం. అది మూలధన ఆదాయం అవుతుంది. లేదు మనకు ద్రవ్యలోటు ఏర్పడ్డది. అప్పు తెచ్చుకుంటున్నాం. ఆ అప్పు అనేది గూడా ఇది మూలధన రాబడి కిందనే చెప్పుకోవచ్చు. ఇది మూలధన రాబడి. ఇక్కడ మూలధన వ్యయం. మూలధన వ్యయం జూసినట్లయితే ఇక్కడ ఆస్తులను సృష్టించడానికి లేదా మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేసేటువంటి వ్యయాన్ని మూలధన వ్యయంగా చెప్పుకోవచ్చు. ఇలా. దీని కింద ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్స్, రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ నిర్మించడం ఇట్లా అంటే ఆస్తులను సృష్టించడానికి చేసేటువంటి ఆ ప్రభుత్వ వ్యయాన్ని మూలధన వ్యయంగా చెప్పుకోవచ్చు. ఇది బడ్జెట్ యొక్క స్వరూపం. ఇంకా వీటి కింద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు ఏంటివివి అనే ఈ టర్మ్స్ అనేది ఏంటివి? వీటి కిందకి ఏమేమొస్తాయి? అనేది మీకు మొత్తం ఈ స్ట్రక్చర్ మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ ప్రత్యక్ష పన్నుల కింద చూసినట్లయితే, ప్రత్యక్ష పన్నులు అంటే ఇప్పటివరకు చెప్పినట్టుగా ఆ వ్యక్తి ప్రత్యక్షంగా కట్టేటువంటి ఇన్‌కమ్ టాక్స్ అంటే ఎవరికి బదిలీ చేయకుండా ఉండేటివి. అంటే ఏ వ్యక్తి అయితే ఆదాయాన్ని ఆర్జిస్తారో, ఏ సంస్థ అయితే ఆదాయాన్ని ఆర్జిస్తుందో వాళ్ళే స్వయంగా కట్టేటువంటి టాక్స్. ఇవి ప్రత్యక్ష పన్నులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ టాక్స్, కార్పొరేషన్ టాక్స్, ఎక్సైజ్ టాక్స్, క్యాపిటల్ గెయిన్ టాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ఇంకా కొన్ని ఇట్లాంటి ప్రత్యక్ష పన్నుల కిందకి ఉదాహరణ. ఇక పరోక్ష పన్నుల కింది ఏమొస్తాయంటే జీఎస్టీ. అంటే ఇదివరకి చాలా రకాల పన్నులు వసూలు చేసేది. దాని స్థానంలో తీసుకొచ్చిందే జీఎస్టీ. జీఎస్టీ అనేది ఇక్కడ పరోక్ష పన్ను. అంటే ఒకరికి బదిలీ చేయడానికి వీలుంటుంది. తర్వాత కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటివి. ఇక పన్నేతర రాబడి. పన్నేతర రాబడి అంటే ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించినప్పుడు ఫీజుల రూపంలో వసూలు చేసేటివి. అదేవిధంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించినప్పుడు. అదేవిధంగా మనం ఎవరికైనా అప్పిచ్చినప్పుడు మనకు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం అనేది మనకు అప్పిచ్చినప్పుడు మనకు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం గూడా పన్నేతర రాబడి అనే చెప్పుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఆదాయం కిందకే వస్తుంది. అంటే రెవెన్యూ ఆదాయం కిందకే వస్తుంది వడ్డీలు. తర్వాత లాభాలు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేస్తుంది గదా! ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు వాటికి వచ్చేటువంటి లాభాలు. అవి గూడా రెవెన్యూ రాబడి కిందకే వస్తుంది. తర్వాత జరిమానాలు. జరిమానాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ చాలన్లు, కోర్టు చాలన్లు, జరిమానాలు ఇట్లాంటివి. జరిమానాలు. ఇవన్నీ గూడా రెవెన్యూ రాబడి కిందకే వస్తాయి. అదేవిధంగా రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే ఇప్పుడు ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి అని చెప్పుకున్నాం. అంటే రోజువారీ ఆహ్, ఉండే ఉద్యోగులకి ఇచ్చేటువంటి జీతభత్యాలు గానివ్వండి, ఈ వడ్డీ చెల్లింపులు అనేది రెవెన్యూ వ్యయం కిందకొస్తుంది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి అప్పులకు వచ్చేటువంటి వడ్డీలేమో
రెవెన్యూ రాబడి అవుతుంది. మనం అప్పు తీసుకుంటే వాళ్ళకి చెల్లించే వడ్డీలేమో ఇక్కడ రెవెన్యూ వ్యయం అవుతుంది. ఇదొకటి గమనించండి. తర్వాత సబ్సిడీలు కూడా రెవెన్యూ వ్యయమే. తర్వాత రక్షణ వ్యయం, గ్రాంట్లు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు. రక్షణ వ్యయం అంటే ఇక్కడ ఇంకొక టర్మ్ గుర్తుంచుకోవాలి. సాధారణ సమయంలో రక్షణ వ్యవస్థ నిర్వహించడానికి ఉద్యోగులకు ఇచ్చేటువంటి ఆ జీతాలు గానివ్వండి, ఆహ్, రక్షణ సంస్థలు నిర్వహించడానికి చేసేటువంటి ఖర్చును గానివ్వండి, దాన్ని రెవెన్యూ వ్యయంగా భావిస్తారు. అదే యుద్ధం వచ్చింది. లేదు ఏదన్నా ఎక్విప్‌మెంట్స్ యుద్ధానికి సంబంధించినటువంటి ఆ సామాగ్రిని కొంటున్నాం అనేది అది మూలధన వ్యయం అవుతుంది. ఇక్కడ సాధారణ రక్షణ వ్యయమేమో రెవెన్యూ వ్యయం అవుతుంది. ఏదన్నా ఎక్విప్‌మెంట్స్, ఏదైనా పరికరాలు, ఏదైనా వెపన్స్ కొన్నప్పుడు చేసేటువంటి ఆ ఖర్చునే మూలధన వ్యయంగా చెప్పుకోవచ్చు. అది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మూలధన రాబడి. మూలధన రాబడి కిందకి ఏమొస్తాయి? అప్పులు, లోన్ రికవరీలు. అప్పులు అంటే మనం వేరే ద్రవ్యలోటు ఏర్పడ్డప్పుడు మనం అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్పులు మూలధన రాబడి కిందనే మనం సూచిస్తాం. అదేవిధంగా లోన్ రికవరీలు. మనం వేరే వాళ్ళకి ఎవరికైనా అంటే వేరే దేశానికి గాని, వేరే ఇంకా అట్లా సంస్థలకు గాని అప్పులిచ్చినప్పుడు లోన్ రికవరీ చేసుకుంటాం గదా! వాటిని మూలధన రాబడిగా చెప్పుకోవచ్చు. తర్వాత డిజిన్వెస్ట్‌మెంట్‌లు, సెక్యూరిటీలు ఇవన్నీ మూలధన రాబడి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ రుణాలు. ఇప్పుడు మనం లోటు ఏర్పడ్డప్పుడు రుణాలు తీసుకుంటాం గదా! మార్కెట్ రుణాలు తీసుకుంటాము. అవి వేరే సంస్థల నుంచి, వేరే దేశాల నుంచి అప్పులు తీసుకుంటాం. అట్లా. తర్వాత సెక్యూరిటీలు, డిజిన్వెస్ట్‌మెంట్‌లు ఇవి. ఇవి మూలధన రాబడి కిందకి ఎగ్జాంపుల్. తర్వాత మూలధన వ్యయం. మూలధన వ్యయం కింద ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు చేస్తాం. అంటే ఇప్పుడు నీటి వ్యవస్థను ఏర్పాటు చేయడము, మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయడము, రోడ్లు, భవనాలు, ప్రభుత్వ బిల్డింగ్‌లు ఇట్లాంటివి కట్టడం. అంటే కంపెనీలను ఏర్పాటు చేయడం. ఇట్లాంటివన్నీ మూలధన ఇట్లాంటి వాటికి చేసేటువంటి ఖర్చుని మూలధన వ్యయంగా చెప్పుకోవచ్చు. హాస్పిటల్స్ రుణాలివ్వడం. అంటే రుణాలు మనం వేరే దేశానికి ఇస్తాం గదా! అది గూడా మూలధన వ్యయమే అవుతుంది. రుణాల చెల్లింపులు ఇట్లాంటియన్నీ గూడా మూలధన వ్యయం కిందకొస్తాయి. ఇక్కడ ఇంకా కొన్ని టర్మ్స్ చూసినట్లయితే మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇక్కడ గూడా కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవి అర్థమైతేనే మనకు బడ్జెటు ఆ యొక్క ఏంటి ఫారం అనేది మనకు బడ్జెట్ యొక్క ఆ టేబుల్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ టర్మ్స్ ఏంటి 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 అనేది చూద్దాం. ఇక్కడ రెవెన్యూ మిగులు అన్నాడు. రెవెన్యూ మిగులు అంటే ఇప్పుడు ఓన్లీ రెవెన్యూ ఆదాయ వ్యయం పరంగా చూడాలి. ఇక్కడ రెవెన్యూ మిగులు, రెవెన్యూ లోటు అన్నాడు. అంటే రెవెన్యూ బడ్జెట్ పరంగా చూడాలి. అంటే ఇప్పుడు రెవెన్యూ ఆదాయం ఎక్కువున్నప్పుడు రెవెన్యూ రెవెన్యూ వ్యయం కంటే రెవెన్యూ ఆదాయం ఎక్కువున్నప్పుడు రెవెన్యూ మిగులు ఉంటుంది మనకు. ఇక్కడ రెవెన్యూ లోటు. అంటే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువున్నప్పుడు. ఇక్కడ రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఇక్కడ మూలధన బడ్జెట్ మిగులు, మూలధన బడ్జెట్ లోటు. ఇది గూడా సేమ్. మూలధన ఆదాయం కంటే మూలధన వ్యయం ఎక్కువున్నట్లయితే లోటు ఏర్పడుతుంది. ఒకవేళ మూలధన ఆదాయం ఎక్కువుంటే మూలధన మిగులు ఏర్పడుతుంది. ఇవి ఆహ్, రెవెన్యూ బడ్జెట్ పరంగా, మూలధన బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు. ఇక ఓవరాల్‌గా బడ్జెట్ అంటే మూలధన రెవెన్యూ ఆదాయం ద్వారా ప్లస్ మూలధన ఆదాయం ద్వారా, మూలధన ఆదాయం ద్వారా ఈ రెండిటి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్నే ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయం అనవచ్చు. ఇట్లా మొత్తం ఆదాయం. మళ్ళీ అదే విధంగా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వము ఇటు రెవెన్యూ వ్యయం రూపంలో ప్లస్ మూలధన వ్యయం రూపంలో ఖర్చు చేస్తుంది. ఇట్లా ఖర్చు చేసినటువంటి ఈ మొత్తం వ్యయాన్ని మొత్తం వ్యయంగా చెప్పుకోవచ్చు. మొత్తం వ్యయంగా చెప్పుకోవచ్చు. అట్లా. అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం. వీటి మధ్య ఏర్పడేటువంటి ఆ తేడానే లోటుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అంటే మొత్తం ఆదాయం కంటే మొత్తం వ్యయం ఎక్కువున్నప్పుడు మనకు బడ్జెట్ లోటు ఏర్పడుతుంది. ఇక కోశ లోటు, ద్రవ్య లోటు, విత్త లోటు, ఆర్థిక లోటు. ఇక్కడ కోశ లోటు జనరల్‌గా ఉపయోగించే పదం కోశ లోటు లేదా ద్రవ్య లోటు. అయితే ఇదంటే దీన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఫిజికల్ డెఫిసిట్. ఇక్కడ మనకు బడ్జెట్ లోటు ఏర్పడుతుంది గదా! బడ్జెట్ లోటు ఏర్పడ్డప్పుడు మనం ఎంత అప్పు తీసుకురావాల్సి ఉంటుంది అని తెలియజెప్పేదే ఇక్కడ కోశ లోటు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆహ్, రూ. 100 లు బడ్జెట్ లోపల
రూ. 100 మొత్తం ఆదాయం లోపల మొత్తం ఇప్పుడు రూ. 80 ఆదాయం ఉంది. రూ. 100 మొత్తం వ్యయం ఉంది. అంటే ఇక్కడ బడ్జెట్ లోటు ఎంత ఏర్పడ్డది? రూ. 20 ఏర్పడ్డది. అంటే రూ. 20 అప్పు తీసుకురావాల్సి ఉంటుంది గదా! దాన్నే కోశ లోటుగా చెప్పుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ఈ బడ్జెట్ లోటు, కోశ లోటు, ద్రవ్య లోటు అంటే ఇది సేమ్ టర్మ్స్. తర్వాత ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూసినట్లయితే ఇక్కడ రూ. 20 అప్పు తీసుకురావాలని సూచించింది. ఈ అప్పులో మనం వడ్డీ చెల్లింపులు చెల్లించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వడ్డీ చెల్లింపులు ఒక రూ. 2 ఉన్నదనుకో. ఇక మనకు ఖర్చు పెట్టడానికి మిగిలింది ఎంత ఉంటది? అంటే ఇక రూ. 18 ఉంటుంది. అట్లా ఏర్పడ్డదే అంటే మనం తీసుకొచ్చినటువంటి రుణాల నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేయగా ఏర్పడిందే ప్రాథమిక లోటు. ఇక్కడ ప్రాథమిక లోటు. టర్మ్ అనేది ప్రాథమిక లోటు అని ఉపయోగిస్తాం గానీ, ఇక్కడ మనం వాస్తవంగా వడ్డీ చెల్లింపులు మనం తీసుకొచ్చినటువంటి అప్పులో వడ్డీ చెల్లింపులు పోవంగా మనం ఖర్చు చేసుకోవడానికి మిగిలినటువంటి అమౌంట్‌నే ప్రాథమిక లోటు అంటాం. ఇక్కడ మీరు ఈ పిక్చర్‌లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక బడ్జెట్ యొక్క వివరాలనేది ఇక్కడ ఈ యొక్క చార్ట్‌లో ఈ పిక్చర్‌లో మీరు చూడవచ్చు. ఈ 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు ఇక్కడ చూసినట్లయితే, ప్రభుత్వం మొత్తం బడ్జెట్ ఎంత అనుకుంది? అంటే ఎంత వ్యయం చేయాలనుకుంటి ఉంది అంటే, ఇక్కడ చూసినట్లయితే 53,47,315 కోట్లు అని చెప్పుకోవచ్చు. లక్షల కోట్లు. మొత్తం బడ్జెట్ ఎంత? 53,47,315 కోట్లు. మొత్తం ఇంత ఖర్చు చేయాలనుకుంటుంది. మరి ఖర్చు చేయాలంటే ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి గదా! ఆదాయం రాబట్టుకోవాలి గదా! అట్లా మరి ఆదాయాన్ని వివిధ మార్గాల ద్వారా రాబట్టుకున్నటువంటి ఆదాయం కూడా చూయించుకోవాల్సి ఉంటుంది. అంటే బడ్జెట్ అంటే ఆదాయాన్ని చూయించాలే. వచ్చినటువంటి ఆదాయాన్ని మళ్ళీ ఎట్లా ఖర్చు పెడుతుందనేది గూడా చూయించవలసి ఉంటుంది. అట్లా చూయించి పార్లమెంట్ యొక్క ఆమోదం పొందవలసి ఉంటుంది. అట్లా మరి మొత్తం వసూళ్లను గూడా 53,00,000 సూచించింది. ఇట్లా. అయితే ఈ యొక్క రెవెన్యూ మొత్తం వసూళ్లలో చూసుకున్నట్లయితే మరి ఎట్లా రాబట్టుకోబోతుంది? ఇంతకుముందు పైన చార్ట్‌లో చెప్పినట్టుగా ఇప్పుడు రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయముల పరంగా మొత్తం ఎంత ఆదాయం రాబోతుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ రెవెన్యూ వసూళ్ళు, రెవెన్యూ వసూళ్ల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది మనకి? ఇక్కడ 35,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. రెవెన్యూ వసూళ్ల పరంగా. ఇక మూలధన వసూళ్ల పరంగా ఎంత వస్తుంది? మూలధన వసూళ్ళు అంటే ఇంతకుముందు అప్పులు అని జెప్పాము. లేకపోతే డిజిన్వెస్ట్‌మెంట్ అని జెప్పాము. రుణాల రికవరీ అని కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము. ఇట్లాంటి మార్గాల ద్వారా వచ్చేటువంటి మూలధన వసూలు. మూలధన వసూలు మొత్తం ఎంత ఉంది? ఇక్కడ 18,00,000 కోట్లుంది. అంటే ఈ రెవెన్యూ వసూళ్ళు ప్లస్ మూలధన వసూలు. ఈ రెండిటిని కలిపితే మొత్తం వసూలు వస్తది మనకు. ఇక్కడ. ఇక్కడ 35,00,000ని అందాజ చెప్తున్నా. 35,00,000 ప్లస్ 18,00,000 ఇక్కడ చూసుకున్నట్లయితే 53,00,000 అవుతుంది. అట్లా. మొత్తం వసూలవుతుంది. ఇక మొత్తం వ్యయాన్ని గూడా జూసినట్లయితే, మొత్తం వ్యయాన్ని గూడా ఇక్కడ జూసినట్లయితే, ఇక్కడ మొత్తం వ్యయం. మరి మొత్తం వ్యయాన్ని గూడా ఇప్పుడు రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం పరంగా జూసుకున్నట్లయితే, ఇక్కడ రెవెన్యూ వ్యయం ఎంత జేయబోతుంది? ఇక్కడ 41,25,494 కోట్లు లక్షల కోట్లు చేయబోతుంది. ఇక్కడ ఇది రెవెన్యూ వ్యయం జేయబోతుంది ఇంత మొత్తం వ్యయంలో. మరి మూలధన వ్యయం ఎంత జేయబోతుంది? మూలధన వ్యయం అనేది ఒక 12,21,821 లక్షల కోట్లు చేయబోతుంది. అంటే ఇక్కడ మూలధన వ్యయము ప్లస్ రెవెన్యూ వ్యయం. ఈ రెండిటిని కలిపితే ఇక్కడ మొత్తం వ్యయం వస్తుంది మనకు. ఇక్కడ మొత్తం వ్యయం వస్తుంది. అదే విధంగా ఇంకా కొన్ని టర్మ్స్ చూసినట్లయితే ఇక్కడ ఆహ్, రెవెన్యూ లోటు, మొత్తం బడ్జెట్ లోటు అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ బడ్జెట్ లోటు, ద్రవ్య లోటు అనేది చూసుకోవాలి. ఇక్కడ కొన్ని కాలమ్స్ చూసినట్లయితే ఇక్కడ ద్రవ్య లోటు అని చూసినట్లయితే ఇక్కడ ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అనంటే ఇక్కడ మనం తీసుకొచ్చేటువంటి అప్పు. ద్రవ్యలోటు ఎంత ఉంది? మనం ఎంత అప్పు తీసుకురావాల్సి ఉంటుందిగా? ఇగో ఇక్కడ 16,95,768 లక్షల కోట్లు మనం అప్పు తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ద్రవ్యలోటు అనేది మనం ఎంత అప్పు తీసుకురావాలి అనే అంశాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకున్నట్లుగా ఇక రెవెన్యూ లోటు ఎంతుంది? మనం రెవెన్యూ వ్యయం పరంగా మనం లోటులోనే ఉన్నాం. అంటే మనకు రెవెన్యూ వ్యయానికి తగ్గట్టుగా రెవెన్యూ ఆదాయం లేదు. రెవెన్యూ లోటు ఇంతుంది. దాదాపు
5,92,344 కోట్ల రెవెన్యూ లోటును కలిగి ఉన్నాం. అదేవిధంగా మూలధన లోటును కూడా కలిగి ఉంటాము. అయితే ఇక్కడ ప్రభావ రెవెన్యూ లోటు అని ఇచ్చాడు. ప్రభావ రెవెన్యూ లోటు అంటే ప్రభుత్వం ఇప్పుడు రెవెన్యూ ఖర్చు చేస్తది. రెవెన్యూ ఖర్చు చేసినప్పుడు అంటే దాంట్లో ఆ రెవెన్యూ ఖర్చుగానే సూచించబడుతుంది. కాకపోతే మూలధన ఆస్తుల కల్పన కోసం ఖర్చు చేస్తుంది. అంటే అది సూచించేది మాత్రం రెవెన్యూ వ్యయం కిందనే సూచించబడుతుంది. కానీ మూలధన ఆస్తులు సృష్టించబడతాయి. అట్లా. అట్లా మూలధన ఆస్తుల కల్పన కోసం చేసినటువంటి వ్యయాన్ని తీసివేస్తే మిగిలిన ఖర్చునే ఆ రెవెన్యూ ఖర్చునే మనం ప్రభావ రెవెన్యూ లోటు అని చెప్పుకోవచ్చు. ప్రభావ రెవెన్యూ లోటు అని చెప్పుకోవచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు రెవెన్యూ వ్యయం అనేది రూ. 100 చేసిందనుకోండి రెవెన్యూ వ్యయం. దీంట్లో ఆహ్, ఒక రూ. 40 అనేది మూలధన ఆస్తుల కల్పన కోసం చేసింది. ఇక మిగతాదంతా రూ. 60 అనేది రెవెన్యూ వ్యయం చేసింది. ఇది ప్రభావ రెవెన్యూ లోటు అవుతుంది. అట్లా. ఇక ద్రవ్య లోటు అంటే ఇది చెప్పాను. ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు అనంటే మనం తీసుకొచ్చినటువంటి అప్పులు. ఎంత అప్పులు తీసుకురావాల్సి ఉంటుంది? ఇక్కడ ఆహ్, 16,95,768 కోట్లు అప్పులు తీసుకురావాల్సి ఉంటుంది. అప్పులు మనం తీసుకొచ్చినటువంటి అప్పులోంచి వడ్డీ చెల్లింపులు తీసివేయంగా మిగిలిందే ప్రాథమిక లోటు. అంటే మనం ఖర్చు చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి అమౌంటే ప్రాథమిక లోటు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ లోటు అంటే ఈ డెఫిసిట్స్ అన్నీ పర్సెంటేజ్ రూపంలో ఇచ్చాడు మనకు. మరి ఎందుకు పర్సెంటేజ్ రూపంలో ఇచ్చాడు అని చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడు గూడా మనము జీడీపీతో పోలుస్తాం. అంటే దాన్నే డెబ్ట్ టు జీడీపీ రేషియో అని చెప్పుకోవచ్చు. అంటే ఈ అప్పులు లోటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ లోటు అనేది మనం తీర్చగలిగే విధంగా ఉందా? మన ఆదాయానికి సరిపడా ఉందా? లేదా? అంటే మనం తీర్చగలుగుతామా? లేదా? మన జీడీపీకి అది ఎక్కువనా? తక్కువనా? అనే అంశాలనేది డెబ్ట్ టు జీడీపీ రేషియో చెప్తుంది. ఇప్పుడు మన ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆదాయము 10,00,000 ఉంది. ఒక వ్యక్తి ఆదాయం 10,00,000 ఉంది. అతనికి ఒక రూ. 1,00,000 అప్పుంది. అప్పుడు ఈ రూ. 1,00,000 అప్పును అతడు కట్టేటువంటి స్థితిలో ఉంటారు. అంటే అతని వ్యక్తి యొక్క జీడీపీ 10,00,000 అనుకున్నట్లయితే అతనికి అప్పు 1,00,000 అంటే అది కొద్దిగా రీజనబుల్. అదే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2,00,000 ఆదాయం ఉంది. అతనికి రూ. 1,00,000 అప్పు ఉంది. అతడు అప్పుడు ఈ అప్పు కట్టడానికి చాలా ఇబ్బందులు పడతాడు. అతను క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు. అట్లా దీన్నే డెబ్ట్ టు జీడీపీ రేషియో అని చెప్పుకోవచ్చు. అంటే జీడీపీతో పోల్చి ఆ లోటు ఎంత ఉంది అని చెప్పడమే ఇక్కడ డెబ్ట్ టు జీడీపీ రేషియో. ఇక్కడ రెవెన్యూ లోడ్ చూసుకున్నట్లయితే ఈ 1.5 ఉంది. ఇక్కడ మొత్తం ద్రవ్య లోటు చూసుకున్నట్లయితే ఇక్కడ 4.3 ఉంది. అంటే మన జీడీపీలో 4.3 అన్నట్టు. మన 4.3 జీడీపీలో మనం ఇంత లోటును కలిగి ఉన్నాం అన్నట్టు. అంటే ఇంత అప్పు తీసుకురావాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక ప్రాథమిక లోటు. దీన్ని కూడా జీడీపీతోనే పోలుస్తారు. అయితే ఇక్కడ ఇది కూడా ఎందుకు మెన్షన్ చేశారంటే ఇప్పుడు మనకు 2003లో ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌ని తీసుకొచ్చారు. ఎఫ్ఆర్‌బిఎం, ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇది 2003లో తీసుకురావడం జరిగింది. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది 2004 నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దీని ప్రకారం ఏం చేయాలంటే దీని మొత్తం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే రుణాలను పరిమితిని తగ్గించడం కోసం ఉద్దేశించినటువంటిదే ఈ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్. అంటే ప్రభుత్వం చేసేటువంటి ఆ రుణాలను నియంత్రిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కట్టడి చేస్తుంది అన్నట్లు. అంటే ఏంటంటే ఇది కొన్ని టార్గెట్స్ పెట్టింది. ఏమని టార్గెట్స్ పెట్టింది? అంటే మొత్తం ద్రవ్యలోటు అనేది మన జీడీపీలో 3%గా ఉండేటట్లు మనం చూడాలి. అదేవిధంగా రెవెన్యూ లోటు అనేది 0%కి తీసుకురావాలి అని ఈ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ చెప్తుంది. కొన్ని టార్గెట్స్ పెడుతుందన్నట్టు అట్లా. అంటే ఒకసారే ఇంత పర్సెంటేజ్‌కి రావు. ఇయర్లీ మనం డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. అలా చేసుకొచ్చేటువంటి ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, అది మన బడ్జెట్ రూపంలో ప్రతి ఇయర్ మీరు చెప్పవలసి ఉంటుంది అని ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఆయా ప్రభుత్వాలకు సూచిస్తుంది. అట్లా సూచించడం వల్లనే ఇక్కడ రెవెన్యూ లోటు ఎంత ఉంది? ప్రాథమిక లోటు ఎంత ఉంది? అనే అంశాలు ఇక్కడ మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా అంటే దీన్ని జీడీపీతో పోల్చి చెప్తారు. ఇక్కడ ఆల్‌మోస్ట్ మనకు ద్రవ్య లోటు 4.3లోనే ఉంది. అంటే కొద్దిగా పర్లేదు. ఇట్లాంటివి.
ఇది రెవెన్యూ లోటుని జీరోకి తీసుకురావాలనుకుంటుంది. 1.5 ఉంది. అడిగితే ఇవే అడగొచ్చు. అదేవిధంగా ఇంకేం అడుగుతాడు అనంటే, ఇప్పుడు బడ్జెట్ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత ఎక్కువగా ఎంత పర్సెంటేజ్ ఎక్కువుంది. ఇట్లాంటి కొన్ని అంశాలు పోల్చి చెప్పేటువంటి అంశాలతో కూడినటువంటి ఆ క్వెషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ పోలికతో కూడినటువంటి క్వెషన్స్ ఇస్తాడు అని మనం అనుకున్నాం గదా! అయితే వాటి ధోరణులు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇయర్ ఆన్ ఇయర్‌ని బట్టి వాటి యొక్క ధోరణి ఏ విధంగా ఉంది? క్యాపిటల్ రిసిప్ట్స్ లోపల అంటే మూలధన ఆదాయంలో ధోరణి ఏ విధంగా కొనసాగుతుంది ఇయర్లీ? ఆ రెవెన్యూ ఆదాయంలో ఇయర్లీ ఏ విధంగా కొనసాగుతుంది ఆదాయం విషయం లోపల? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం అనేది ఇయర్లీ పెరుగుతుంది. మూలధన ఆదాయం అనేది ఇయర్లీ పెరుగుతుంది. ఇయర్లీ పెరుగుతుంది. అంటే మూలధన ఆదాయం పెరుగుతుంది అనంటే ఏంది? మన యొక్క ఆస్తులను తగ్గించుకుంటున్నాం అన్నట్లు. లేదా అప్పులన్నా ఎక్కువ చేస్తున్నాం అన్నట్టు. లేకపోతే డిజిన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నాం అన్నట్టు. అంటే ఈ మూలధన ఆదాయం ఎక్కువ అవ్వడం వల్ల మనం ఆస్తులను తగ్గించుకున్నట్లే. అంటే ఇది ప్రభుత్వానికి మూలధన ఆదాయము అంత మంచిది కాదు. కానీ ఇక్కడ మూలధన ఆదాయం పెరుగుతుంది. అంటే ఒకప్పుడు 16 ఇది లక్షల కోట్లలో ఒకప్పుడు అంటే 2024, 25 ఆర్థిక సంవత్సరంలో 16,00,000 దాదాపు 16.2 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు మూలధన వసూలు ఎంత ఉంది? 18.1 లక్షల కోట్లు మూలధన బడ్జెట్ ఉంది. ఇక్కడ. ఇక్కడ బి అంటాడు అంటే బడ్జెట్ ఎస్టిమేషన్స్. ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేషన్స్. ఆర్‌ఈ అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్, బడ్జెట్ ఎస్టిమేషన్. బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే ఇది ఆర్థిక సంవత్సరానికి ముందే అంచనా వేసి చెప్పేటువంటి ఇప్పుడు బడ్జెట్‌లో చెప్పినటువంటి అంశాలు. ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే ఇక వాస్తవంగా ఖర్చు చేసింది. అట్లా. ఇక రెవెన్యూ ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెవెన్యూ ఆదాయ ధోరణి కూడా పెరుగుతుంది. రెవెన్యూ ఆదాయ ధోరణి పెరుగుతుంది. రెవెన్యూ ఆదాయం అనేది ప్రభుత్వానికి మంచిది. ఎందుకు మంచిది అంటే ప్రభుత్వం తిరిగి చెల్లించవలసిన పని లేదు. ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదు. ఈ రెవెన్యూ ఆదాయమే ప్రభుత్వానికి మంచిది. ఇక రెవెన్యూ ఆదాయం పెరుగుతుంది. ఒకప్పుడు 30,00,000 కోట్లుంటే ఇప్పుడు 35.3 లక్షల కోట్లు ఉంది. ఇక్కడ రెవెన్యూ ఆదాయం. ఇట్లా మొత్తం ప్రభుత్వానికి మొత్తం ఆదాయం ఎంత అని చూసినట్లయితే ఇక్కడ రెవెన్యూ ఆదాయము ప్లస్ మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం 35,00,000 కోట్లు. మూలధన ఆదాయం 18,00,000 కోట్లు. ఇది మొత్తం కూడుకున్నట్లయితే ప్రభుత్వ ఆదాయం అయితుంది. అంటే దాదాపు 53,00,000 కోట్లు. ఇప్పుడు చెప్పినటువంటి బడ్జెట్ అంచనా. మొత్తం ఆదాయం అవుతుంది. ఇక్కడ ఎక్స్‌పెండిచర్. ఎక్స్‌పెండిచర్ చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత? వాటి ధోరణి ఏ విధంగా ఉంది? ఇయర్లీ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ యొక్క ధోరణి ఏ విధంగా కొనసాగుతుంది అని చూసినట్లయితే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది కూడా ఇక్కడ పెరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది పెరిగితే మంచిదే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు సృష్టించబడతాయి. కొత్త కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయబడతాయి. ఇట్లాంటివి. కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదే. అంటే ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇట్లాంటి మంచి ఫలితాలనేది ఉంటాయి. ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేయడం వల్ల. అంటే ఆస్తులు సృష్టించబడతాయి. తర్వాత రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఇక రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే మనం ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి చేసేటువంటి ఖర్చు. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ప్రభుత్వానికి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంత మంచిది కాకపోవచ్చు. ఒకప్పుడు వీట్లలో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ విషయంలో కూడా పెరుగుదల మనకు నమోదైంది. ఒకప్పుడు అంటే 2024, 25 ఆర్థిక సంవత్సరంలో 36,00,000 కోట్లుంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 41.3 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం చేస్తున్నారు. ఇట్లా అంటే ఈ బడ్జెట్ ఎస్టిమేషన్‌లో మొత్తం మొత్తం వ్యయం ఎంత చేయబోతుంది? అంటే ఇక్కడ రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయము దాదాపు 41,00,000 కోట్లు. ఇక్కడ మూలధన వ్యయం 15,00,000 కోట్లు. మొత్తం 53,00,000 కోట్లు. అట్లా. ఇది ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్ అన్నట్టు. ఇంతకుముందు చెప్పిందేమో మనకు ఆదాయం. రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం కలిపితే మొత్తం బడ్జెట్ ఆదాయం అవుతుంది. ఇది మొత్తం రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం కలిపితే మొత్తం వ్యయం అవుతుంది. అంటే హ్మ్, దీంట్లో అప్పులు ఇవన్నీ కూడుకొని ఉంటాయి. ఇది వాటి యొక్క ధోరణి ఎలా కొనసాగుతుంది. ఇక్కడ చూసినట్లయితే డెఫిసిట్ ట్రెండ్స్. ఈ డెఫిసిట్ అంటే ఈ యొక్క లోటు ట్రెండ్స్ ఏ విధంగా ఉంది? ఏ విధంగా కొనసాగుతుంది అని చూసినట్లయితే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ డెఫిసిట్ ట్రెండ్స్ ఏ విధంగా మారుతుంది అని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ధోరణి ఏ విధంగా ఉంది?
ఇక్కడ 2022, 23 సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2026, 27 ఆర్థిక సంవత్సరం వరకు ఇక్కడ ఈ యొక్క బార్ చార్ట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా కొనసాగుతుంది అని చూసినట్టయితే ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉంది. ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉంది. ఇట్లా ఈ ఒక ఆర్థిక సంవత్సరం 2026, 27లో ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.3%గా ఉంది. దీన్ని మనం జీడీపీతో పోల్చి చెప్తారు అని చెప్పాను ఇంతకుముందు. అంటే డెబ్ట్ టు జీడీపీ రేషియో అని చెప్పుకోవచ్చు. 4.3. మరి ఎఫ్ఆర్‌బిఐ ఏం చెప్పింది? మనము ఈ ద్రవ్యలోటు అనేది 3%కి తీసుకురావాలని చెప్పింది. అంటే ఇది కొద్దిగా బెటర్‌గానే ఉన్నాం. 4.3 వరకు తీసుకొచ్చింది. ఇది ఫిజికల్ డెఫిసిట్. తర్వాత రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ విషయం గూడా తగ్గుతూ ఉంది మనకు. ఇది గూడా ఒక మంచి సూచనగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఈ సంవత్సరం ఇప్పుడెంత ఉంది అంటే 1.5 ఉంది. అంటే మనం ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఏం చెప్తుంది? అంటే దీన్ని జీరోకి తీసుకురావాలి. రెవెన్యూ లోటుని జీరోకి తీసుకురావాలి అని చెప్తుంది. అంటే ఇక్కడ కొంచెం బెటర్‌గానే ఉన్నాము. ఇదొక మంచి సూచనే. ఇది రెవెన్యూ డెఫిసిట్. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది? అంటే ఇవన్నీ తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఇది ఒక మంచి సూచికలే. బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది గవర్నమెంటు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఇది కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు. ఎట్లా మంచిది అంటే ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏమనుకున్నాం? అంటే మనం తీసుకొచ్చినటువంటి రుణంలో నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేయగా వచ్చిందే ప్రాథమిక లోటు అని చెప్పుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 100 అప్పు తీసుకొచ్చింది. దాంట్లో రూ. 20 వడ్డీ చెల్లింపులు చేసింది. ఇక మనం ఖర్చు పెట్టడానికి ఎంత ఉంది? రూ. 80 ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే, అంటే రూ. 80 అప్పు తీసుకురావాల్సి ఉంటుంది. అంటే వడ్డీ చెల్లింపులు ఎట్లాగైనా కట్టవలసిందే. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ రూ. 80 ఉన్నది ప్రభుత్వానికి మొత్తం రూ. 100 అప్పు లభించకపోవచ్చు. ప్రభుత్వానికి ఆ రూ. 100 అప్పు లభించకపోవచ్చు. ఒక్కోసారి ఏమైతది ఒక రూ. 60 అప్పే లభిస్తదనుకో. రూ. 60లో రూ. 20 అనేది వడ్డీ చెల్లింపుల రూపంలో పోవాల్సిందే. అప్పుడు ప్రభుత్వం దగ్గర ఇగ ఖర్చు పెట్టుకోవడానికి ఎంత ఉంటుంది అంటే రూ. 40 మాత్రమే ఉంటుంది. కానీ వాస్తవంగా లోటు ఎంతున్నది? రూ. 80 వాంటెడ్‌గా ఉండే. కానీ ఇక్కడ రూ. 40 లభించింది. అయితే ఈ రూ. 40 కూడా ప్రభుత్వానికి సరిపోతున్నాయి ఇప్పుడు. సరిపోతున్నాయి. అంటే ఈ ప్రైమరీ డెఫిసిట్ రేషియో అనేది తగ్గుతూ ఉంది. అంటే అప్పులను జేయడం తగ్గించుకుంటుంది. లభించినప్పుడు ఏం జేస్తుంది? అప్పులను జేయడం తగ్గించుకుంటుంది. రూ. 80 చేసే కాడ ఇక్కడ రూ. 40 జేసి అప్పులు జేసి తగ్గించుకుంటుంది. అంటే ఇది మంచి సూచనగా చెప్పుకోవచ్చు. ఇది ప్రైమరీ డెఫిసిట్ రేషియో తగ్గుతుంది. ఎంత ఉంది ప్రైమరీ? ఇది అడిగితే అడగొచ్చు. 0.7 ఉండింది ప్రైమరీ డెఫిసిట్ అనేది. తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ వ్యయంలో, రెవెన్యూ వ్యయంలో మూలధన ఆస్తుల కల్పన కోసం చేసినటువంటి వ్యయాన్ని తీసివేయగా మిగిలిన వ్యయాన్నే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వ్యయం అని అంటారు. ఇది కూడా మంచి సూచనగానే మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా తగ్గిస్తున్నారు. ఇది కూడా మంచి సూచననే కాబట్టి చెప్తున్నా. అంటే డెఫిసిట్‌ల పరంగా, లోటు పరంగా ప్రభుత్వం అనేది మంచి చర్యలలో పాల్గొంటుంది. అంటే బెటర్‌గానే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ లోటులను పూరించుకోవడానికి. అంటే అప్పులను చేసే ధోరణి ప్రభుత్వానికి లేదు అని మనం ఈ డెఫిసిట్ ద్వారా తెలుసుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రూపాయి కమ్స్ ఫ్రమ్ రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు అంటే ఇప్పుడు బడ్జెట్‌ని మొత్తం ఇప్పుడు బడ్జెటు అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. ప్రభుత్వం ప్రభుత్వం ఖర్చు చేయాలంటే ప్రభుత్వం ఆదాయాన్ని రాబట్టుకోవాలి. రాబట్టుకోవడం అంటే ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని మొత్తం 100% చెప్పుకున్నట్లయితే, ఆ 100%లో ఎంతెంత శాతం ఏ రంగాల నుంచి, వాటి నుంచి, ఏ అంశాల నుంచి మనకు ఆదాయం వస్తుంది అనేది ఇక్కడ రూపీ కమ్స్ ఫ్రమ్ అనే వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పై చార్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనేది ఇది చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే బారోయింగ్ అండ్ లియబిలిటీస్ ద్వారా 24% ఆదాయం సమకూర్చుకుంటుంది ప్రభుత్వం అనేది. ఇక, ఇక నెక్స్ట్ ఏదుంది అని చూసినట్లయితే ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ ద్వారా 21% వస్తుంది. ఇక కార్పొరేషన్ టాక్స్ ద్వారా 18% ఆదాయం సమకూర్చుకుంటుంది. ఇక్కడ బారోయింగ్స్ అండ్ లియబిలిటీస్ అనేది పక్కన పెట్టినట్లయితే ఎక్కువ ఆదాయం అనేది
ఆ ఇన్‌కమ్ టాక్స్ ద్వారా ప్లస్ కార్పొరేషన్ టాక్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇక మిగతా జీఎస్టీ అయినా ఇక్కడ 15% అనే ఉన్నది. ఇట్లా. ఇందులో క్వెషన్ అడిగితే ఎక్కువగా పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయము ఇట్లా వీటి పరంగా అడిగినట్లయితే ఎక్కువగా ఈ బారోయింగ్స్ పక్కబెట్టి చూసినట్లయితే ఎక్కువ ఆదాయం వీటి నుంచి వస్తుంది అని అంటాడు. లేకపోతే డైరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ జీఎస్టీ నుంచి ఎంత ఆదాయం రాబోతుంది అని ఇట్లా క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఇది ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి ఇట్లా పర్సెంటేజ్ పరంగా చెప్పినట్టు. ఇప్పుడు ప్రభుత్వం చేయబోయేటువంటి వ్యయం పరంగా ఇది కూడా అంతే. ప్రభుత్వం చేయబోయేటువంటి ఆ వ్యయాన్ని 100% భావించినప్పుడు ఎంతెంత శాతం వేటికి ఏ అంశాలకు ఖర్చు చేయబోతుంది అని ఇక్కడ మనం ఈ పై చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కూడా ఇంతే. ఇక్కడ కూడా డైరెక్ట్ క్వెషన్ అడిగితే అడగొచ్చు. ఇట్లా డిఫెన్స్ రంగానికి ఎంత శాతం వ్యయం చేయబోతున్నారు? అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం ఎంత శాతం వ్యయం చేయబోతున్నారు? ఇట్లా అడిగితే అడగొచ్చు. మనము బడ్జెట్‌ని చదివేటప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బిగా మనం బడ్జెట్‌ని చదువుకుంటాం. పార్ట్ ఏ, పార్ట్ బిగా. పార్ట్ ఏ ఏం చెప్తుందంటే ఆ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అనేది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వ విధానాలేంటివి? ఏ రంగాలను బలోపేతం చేయాలనుకుంటుంది? జనాలని అంటే ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలనుకుంటుంది? ఇట్లాంటి అంశాలతో కూడినటువంటి వివరణ ఉన్నటువంటిదే పార్ట్ ఏ. పార్ట్ ఏ ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా అంటే ఫిగర్స్ ఇప్పుడు బడ్జెట్ అమౌంట్ ఎంత? రెవెన్యూ లోటు ఎంత? ఫిజికల్ డెఫిసిట్ ఎంత? ద్రవ్య లోటు ఎంత? ఇట్లాంటి అంశాలు ఇంతకుముందు చెప్పాను గదా! ఇదంతా పార్ట్ బిలో రావడం జరిగింది. ఈ పార్ట్ బిలో అంత కూలంకషంగా మనకు అవసరం లేదు. మనం మెయిన్ పాయింట్స్ దాదాపు ఏం మిస్ కాలేదు. అన్నీ వివరించాను. అది పార్ట్ బిలో చదువుకుంటాం. పార్ట్ బి ఆల్రెడీ మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ ఏకి సంబంధించినటువంటి వివరణ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ని 3 కర్తవ్యాలతో, 3 కర్తవ్యాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు అని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక్కడ 3 కర్తవ్యాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు అని చెప్పారు. ఆ 3 కర్తవ్యాలేంటంటే ఫస్ట్ కర్తవ్య, సెకండ్ కర్తవ్య, థర్డ్ కర్తవ్య. 3 కర్తవ్యాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆ 3 కర్తవ్యాలు ఏంటంటే ఫస్ట్ కర్తవ్య ఏంటి? ఫస్ట్ కర్తవ్య ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలి. ఆ పెరిగినటువంటి ఆర్థిక వ్యవస్థ నిరంతరం కొనసాగుతూ ఉండేలా చూడాలి అని తెలిపేదే ఫస్ట్ కర్తవ్యం. ఇక సెకండ్ కర్తవ్యం ప్రజల యొక్క ఆశయాలను ఫుల్‌ఫిల్ జేయాలె. అంటే ప్రజలు ఒకటి సపోజు వాళ్ళు మంచి ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకి సరిపడా నాలెడ్జ్ లేదు. టెక్నికల్ స్కిల్స్ తక్కువున్నాయి. అంటే వాళ్ళకి అట్లాంటి టెక్నికల్ స్కిల్స్, నాలెడ్జ్ కల్పించి ఆ రంగంలో వాళ్ళ యొక్క ఆశయాలను ఫుల్‌ఫిల్ జేసే విధంగా చేస్తాము అని తెలిపేదే సెకండ్ కర్తవ్య. ఇక థర్డ్ కర్తవ్య అంటే సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అనే ఉద్దేశ్యంతో అంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం అనే నినాదంతో కూడినటువంటి కర్తవ్యం. అంటే ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను జేస్తాం. ఏ ఒక్కరిని, ఏ ఒక్క వర్గాన్ని, ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా మేము చిన్న చూపు జూడం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తాం అని తెలిపేదే థర్డ్ కర్తవ్యం. ఇట్లా 3 కర్తవ్యాలతో ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఈ బడ్జెట్ మొత్తం ఈ 3 కర్తవ్యాల పైనే తిరుగుతూ ఉంటుంది. ఈ 3 కర్తవ్యాలు అంటే మొదటి కర్తవ్యం నెరవేర్చడానికి ఏ అంశాలను ఎంచుకున్నారు? రెండవ కర్తవ్యం నెరవేర్చడానికి ఏ అంశాలను ఎంచుకున్నారు? మూడవ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఏ అంశాలను తీసుకున్నారు? అనేదే ఈ బడ్జెట్. ఇక్కడ మీరు జూసేది నిర్మలా సీతారామన్ గారు ఈసారి ప్రవేశపెట్టినటువంటి అంటే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క వివరాలు. ఇక్కడ మొత్తం బడ్జెట్ ఎంత? మొత్తం టోటల్ రిసీట్స్ ఎంత? మొత్తం బడ్జెట్ ఆదాయం ఎంత అంటే 53,47,315,00,000 కోట్లు. దీంట్లో
రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి? 35,000 35,33,150,00,000 ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్ చూసుకున్నట్లయితే 18,14,165,00,000. ఇక ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఏది ఎంత ఉంది అని అడుగుతాడు. ఫిగర్ రూపంలో డైరెక్ట్ అడగొచ్చు. వాటి ధోరణి ఏ విధంగా ఉంది? అంటే లాస్ట్ ఇయర్‌లతో పోల్చుకున్నట్లయితే పెరుగుతుందా? తగ్గుతుందా? అనే అంశాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పెరుగుతున్నాయి. ఇది మంచి సూచననే. అంటే రెవెన్యూ ఆదాయాన్ని ప్రభుత్వం పెంచుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా పెరుగుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు టోటల్ బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా ఇయర్లీ పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా అడగచ్చు. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు అనేది కూడా ఇక్కడ అడగచ్చు. ఇట్లా. తర్వాత ఇక టోటల్ ఎక్స్‌పెండిచర్, తర్వాత ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంత ఉన్నది? రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉన్నది? రెవెన్యూ డెఫిసిట్ మనకు ఎంత ఉన్నది? మొత్తం రెవెన్యూ ఆదాయం నుంచి రెవెన్యూ వ్యయాన్ని తీసేస్తే రెవెన్యూ డెఫిసిట్ వస్తది గదా! అట్లా రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉండకూడదు. రెవెన్యూ డెఫిసిట్ మనం జీరోకి తీసుకురావాలి అని ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ చెప్తుంది. తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ ఇంతుంది. అంటే మనం అప్పు తేవాల్సింది ఇంతుంది. అంటే 16,00,000 కోట్లు అప్పు తేవాల్సింది. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఈ ప్రైమరీ డెఫిసిట్ మనకు ఇప్పుడు తెచ్చినటువంటి అప్పులు మనం వడ్డీ చెల్లింపులు పోగా మనం ఖర్చు చేసుకోవడానికి మిగిలిందే ప్రైమరీ డెఫిసిట్. ఇది పూర్తి బడ్జెట్ యొక్క స్ట్రక్చర్. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ స్ట్రక్చర్. ఇక్కడ 3 కర్తవ్యాల ఆధారంగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టిందని మనం అనుకున్నాం గదా! 3 కర్తవ్యాలు నెరవేర్చడం కోసమే బడ్జెట్‌ని ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఆ 3 కర్తవ్యాలు ఏంటనేది మీకిక్కడ ఈ యొక్క డయాగ్రామ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశ్యంతోటి డయాగ్రామ్ రూపంలో ఇచ్చాను. ఇక్కడ మొదటి కర్తవ్యం ఏం ఏంటిది? మొదటి కర్తవ్యం అంటే ఆర్థిక వృద్ధిని వేగవంతం జేయడం. పెరిగినటువంటి ఆర్థిక వృద్ధిని నిరంతరంగా కొనసాగేలా అంటే తగ్గకుండా నిరంతరంగా అట్నే కొనసాగే విధంగా చేయడం. దాని కింద ఏ అంశాలు ఎంచుకున్నారనేది కింద చూద్దాం. ఇక రెండో కర్తవ్యం ఏంటిదంటే ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసము వారి యొక్క సామర్థ్యాన్ని పెంచి దేశ అభివృద్ధి మార్గంలో వాళ్ళని భాగస్వాములు చేయడమే సెకండ్ కర్తవ్యం. ఇక మూడో కర్తవ్యం ఏందంటే ప్రతి వర్గానికి 'సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్' అనే థీమ్‌తో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తాం అని తెలిపేదే మూడవ కర్తవ్యం. మరి ఈ కర్తవ్యాలు నెరవేరాలంటే కొన్ని అంశాలను తీసుకొని డెవలప్ జేయాలి. మొదటి కర్తవ్యం కింద ఏ అంశాలు తీసుకున్నది? రెండో కర్తవ్యం కింద ఎలాంటి అంశాలను తీసుకున్నారు? మూడో కర్తవ్యం కింద వీటిని ఏ అంశాలు తీసుకున్నారు? ఈ కర్తవ్యాలు నెరవేర్చడానికి ఏ అంశాలు తీసుకున్నారో కింద చూద్దాం. ఇక్కడ మొదటి కర్తవ్యం నెరవేర్చడానికి అంటే మన ఆర్థిక వృద్ధిని వేగవంతం జేయాలి. అంటే మనం ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఎట్లా సమకూర్చుకోవాలి అని ఒక 6 అంశాలను తీసుకున్నారు. మనం ఆర్థిక ఆదాయాన్ని ఎట్లా ఆర్జించాలి అనే దాని కోసం 6 చర్యలను తీసుకున్నారు. 6 చర్యలేంటంటే, ఒకటి ఇప్పుడున్నటువంటి ఒక 7 అధునాతన రంగాల్లో ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు అంతా ఫార్మాది, ఎలక్ట్రానిక్స్‌ది, ఏఐది, ఐటీది ఇట్లా ఉన్నాయి గదా! ఈ రంగాలలో మనం ఉత్పత్తిని పెంచితే మనకు ఆర్థిక ఆదాయం వస్తుంది అని ఆలోచించి ఆహ్, ఈ యొక్క 7 అధునాతన రంగాలలో ఉత్పత్తిని పెంచాలని అనుకుంది. ఒకటి. అంటే మనం ఆర్థిక ఆదాయాన్ని ఆర్జించడం కోసము 6 అంశాలను తీసుకున్నారు. మన ఆదాయం ఎట్లా సంపాదించాలి అనేది దాని కోసం 6 చర్యలను చేపట్టాలనుకుంటుంది. అదేంటంటే మొదటి చర్య ఏంటంటే, ఈ 7 అధునాతన రంగాలలో ఉత్పత్తిని పెంచాలనుకుంటుంది. ఆ 7 అధునాతన రంగాలేంటివి? అంటే బయోఫార్మా రంగంలో ఉత్పత్తిని పెంచాలి. సెమీకండక్టర్స్ రంగంలో ఉత్పత్తిని పెంచాలి. ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో అదేవిధంగా రేర్ ఎర్త్ కారిడార్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి గదా! వాటి ఉత్పత్తిని పెంచాలి. కెమికల్ పార్కులు, కెమికల్ ఉత్పత్తులు పెంచాలి. తర్వాత క్యాపిటల్ వస్తువుల ఉత్పత్తి పెంచాలి. మూలధన వస్తువులు. తర్వాత టెక్స్‌టైల్ సెక్టార్‌లో కూడా ఉత్పత్తిని పెంచాలనుకుంటుంది. ఇవి 7 అధునాతన రంగాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ జనరేషన్‌లో ఈ అధునాతన రంగాలన్నట్టు. ఈ రంగాలలో ఉత్పత్తిని పెంచాలనుకుంటుంది. అది మొదటి చర్య. మొదటి అంశం తీసుకున్నది. ఇంకా దేని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాయి? అంటే ఇప్పుడు కొత్త వాటిని డెవలప్ చేయకుండా ఉన్న వాటిని గూడా అంటే పాత సాంప్రదాయ పరిశ్రమలను పునరుద్ధరించి అభివృద్ధి చేయాలనుకుంటుంది. అట్లా కూడా ఆదాయాన్ని ఆర్జించాలనుకుంటుంది. ఇక ఇంకేం తీసుకున్నది? చాంపియన్ ఎస్ఎంఈస్ తీసుకున్నది. చాంపియన్ ఎస్ఎంఈస్ అంటే ఇప్పుడు స్మాల్, మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటాయి గదా! అవి గూడా అంటే భవిష్యత్తులో
పెద్ద పరిశ్రమలుగా ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలకి కొంచెం ఆర్థిక సహాయాన్ని కొద్దిగా టెక్నికల్ సహాయాన్ని అందించి వాటిని బలోపేతం చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకుంటుంది. అదేవిధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ కంపెనీలు పెట్టుబడులు పెడతారు, ఇన్వెస్టర్స్ వస్తారు అన్న ఉద్దేశ్యంతోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా డెవలప్ చేయాలనుకుంటుంది. తర్వాత ఎనర్జీ సెక్టార్‌లో కూడా ఉత్పత్తిని పెంచాలనుకుంటుంది. అంటే ఎనర్జీని అందియాలి. మన పరిశ్రమలకు తగ్గట్టుగా ఎనర్జీని అందియాలి. మన అవసరాలకు తగ్గట్టుగా అందియాలి నిరంతరం. లోటు లేకుండా అనే ఉద్దేశ్యంతోటి. తర్వాత సిటీ ఎకనామిక్ రీజియన్స్‌ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఇట్లా. అంటే మనం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అంటే మొదటి కర్తవ్యం నెరవేర్చాలంటే మొదటి కర్తవ్యం ఏంటిది? ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలి. అదేవిధంగా నిరంతరం కొనసాగేలా చూడాలి అని తెలిపేది. ఈ మొదటి కర్తవ్యం నెరవేర్చడానికి ఈ అంశాలను తీసుకొని అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఇక రెండవ కర్తవ్యం చూసినట్లయితే, రెండవ కర్తవ్యం ఏంటి? ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చాలి. ప్రజల యొక్క ఆశయాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిడ్యువల్ వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆహ్, అతన్ని ఓహ్, ఒక ఉద్యోగస్తునిగా తీర్చిదిద్దాలి. ఇప్పుడు ఒక సెక్టార్ తీసుకున్నట్లయితే, ఆ సెక్టార్‌లో అతనికి నిష్ణాతునిగా చేయాలి. అట్లా ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టరు. అట్లా. అంటే నిపుణులను తయారు జేయాలి. అంటే వాళ్ళకి నిపుణులుగా తయారు జేయాలంటే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళకి బోధించి వాళ్ళను ఆ రంగంలో నిష్ణాతులను జేయాలే. అంటే వాళ్ళ యొక్క ఆలోచనను ఫుల్‌ఫిల్ అయ్యే విధంగా ఉండాలది. ఒకడు ఇప్పుడు ఒక వ్యక్తి సైంటిస్ట్ కావాలనుకున్నారు. ఒక వ్యక్తి సైంటిస్ట్ కావాలనుకున్నారు. అతనికి ఇప్పుడు ఏంది ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే అట్లాంటి అధునాతన టెక్నాలజీ రంగంలో ట్రైనింగ్ ఇచ్చి అతన్ని నిపుణుడిని తయారు జేయాలి. అప్పుడు అతని కల సహకారం అవుతుంది. అట్లా. అంటే ప్రతి ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా ఉండాలి. రెండో కర్తవ్యం. దాని కింద ఏమేమి జేయాలనుకుంటున్నారంటే ఇవన్నీ జేయాలనుకుంటున్నారు. అంటే నిపుణులను తయారు జేయాలె. ఆయుష్ రంగంలో నిపుణులను తయారు జేయాలె. ఆ తర్వాత యానిమల్ హస్బెండరీలో గూడా ఉన్నటువంటి వాళ్ళని గూడా బలోపేతం జేయాలె. ఆరెంజ్ ఎకానమీలో ఉన్న వాళ్ళని గూడా బలోపేతం జేయాలె. ఇట్లా ఎడ్యుకేషన్ రంగంలో గూడా వాళ్ళను అంటే వాళ్ళకి స్కిల్స్ గిట్లా నేర్పియాలి. పర్యాటక రంగంలో ఉన్న వారిని గూడా ఆ రంగంలో గూడా మేము ఉన్నత స్థానాల్లోకి ఎదగాలనుకుంటారు గదా! వాళ్ళ యొక్క లక్ష్యాలు గూడా అచీవ్ అయ్యే విధంగా వాళ్ళకి కొన్ని స్కిల్స్ అట్లా నేర్పియాలి. తర్వాత హార్టికల్చర్ రంగంలో గూడా ఇట్లా స్పోర్ట్స్ రంగంలో గూడా వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ జేయాలి. అట్లా. ఇట్లాంటి అంశాలను తీసుకున్నది రెండవ కర్తవ్యం భాగం. ఇక మూడో కర్తవ్యం చూసుకున్నట్లయితే ఇక ప్రతి ఒక్క వర్గాన్ని వదిలిపెట్టాం. వదిలిపెట్టం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేస్తాం అని ఇక్కడ మూడో కర్తవ్యంగా ఎంచుకోవడం జరిగింది. దాని కింద మరి ఏ అంశాలను తీసుకున్నారంటే, మరి ఎట్లా చేస్తే ప్రతి వర్గాన్ని ఆదుకున్నట్లు అవుతుంది అని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫార్మర్స్ వర్గం ఉన్నదనుకో, వాళ్ళ ఆదాయాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ దివ్యాంగులు ఉన్నారనుకో, దివ్యాంగ్ జన్ అనే పథకాన్ని తీసుకొచ్చిండ్రు. అంటే వాళ్ళ ద్వారా దివ్యాంగులకి సాయం చేయడం అట్లా. తర్వాత ఇక్కడ కమిట్మెంట్ టు మెంటల్ హెల్త్ ట్రామా కేర్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలి. కొందరు ఇప్పుడు మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండవు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ అనేది మెంటల్‌గా ప్రెషర్ అవుతున్నారు. అంటే అట్లాంటి వాళ్ళని కూడా ఆదుకోవడానికి ఇట్లా ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళని కూడా ఆదుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు పూర్వోదయ పథకాలు తీసుకొచ్చి అట్లా ప్రాంతాలను కూడా ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టాం. వాటిని కూడా డెవలప్ చేస్తున్నాం. అట్లా. అంటే మూడో కర్తవ్యం కింద ఈ అంశాలను తీసుకొని డెవలప్ చేయాలనుకుంటున్నాం అని బడ్జెట్‌లో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ కర్తవ్యం. అంటే ఫస్ట్ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడానికి ఆహ్, ఫస్ట్ కర్తవ్యం అంటే ఇప్పుడు మనం మొత్తానికైతే డబ్బు సంపాదించడం. అంటే ఆర్థికంగా మనం డబ్బు సంపాదించుకోవడం. ఆర్థికంగా. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. అదేవిధంగా నిరంతరంగా కొనసాగించుకోవడం. అంటే డబ్బు సంపాదించడం అన్నట్టు. ఎట్లా డబ్బు సంపాదించాలా? అధిక ఆదాయాన్ని ఎట్లా ఆర్జించాలా అనుకుంటుంది అంటే, ఒక 6 అంశాలను ఎంచుకుంది. డబ్బెట్లా 6 అంశాల ఆధారంగా సంపాదించుకోవాలనుకుంటుంది. 6 అంశాలలో మొదటి అంశం ఏంటిదంటే, అత్యాధునిక రంగాలు. అంటే స్ట్రాటజిక్ సెక్టార్‌లలో ఉత్పత్తిని పెంచాలనుకుంటుంది. స్ట్రాటజిక్ రంగాలు ఏంటి అంటే ఫస్ట్‌ది ఆహ్, ఈ ఆరిట్లలో ఫస్ట్ దాంట్లో ఇవి 7 అన్నట్టు. అంటే ఈ యొక్క అత్యాధునిక రంగాలలో
అత్యుత్తమ రంగాలలో ఉత్పత్తిని పెంచాలనుకుంటుంది. ఆ ఏడిట్లో మొదటిదే బయోఫార్మా శక్తి. అంటే బయోఫార్మా శక్తి అంటే ఇది ఒక పథకం. అంటే ఫార్మా రంగంలో ఉత్పత్తిని పెంచాలనుకుంటుంది. ఇప్పుడు బయోఫార్మా అంటే ఇప్పుడు ఏమొస్తాయి? ఔషధాలొస్తాయి, వ్యాక్సిన్‌లొస్తాయి. ఇట్లా వైద్య చికిత్సల అభివృద్ధి కోసం సంబంధించినటువంటి ముఖ్యమైన రంగంగా మనం బయోఫార్మా రంగాన్ని చెప్పుకోవచ్చు. దీంతో ఇది ప్రజల సంరక్షణ విషయంలో ఆరోగ్య, వైద్య రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లా. అంటే ఈ యొక్క బయోఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వచ్చే 5 ఏళ్లలో 10,000,00,00,000 ఖర్చు చేయనుంది. అంటే బయోఫార్మా రంగాన్ని గ్లోబల్ అంటే బయోఫార్మా రంగంలో మన భారతదేశాన్ని ఆహ్, హ్మ్, గ్లోబల్ ఆహ్, హబ్‌గా గ్లోబల్ హబ్‌గా మార్చడానికి గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఆహ్, ఈ బయోఫార్మా శక్తి అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ బయోఫార్మా శక్తి అంటే ఏందంటే ఇక్కడ చూడొచ్చు. స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్‌మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఈ పథకాన్ని తీసుకొచ్చి బయోఫార్మా రంగాన్ని గ్లోబల్‌లో ఒక నంబర్ వన్‌గా నిలబెట్టడానికి కృషి చేస్తుంది ఈ పథకం ద్వారా. అదే విధంగా కొత్తగా, కొత్తగా ఒక 3 ఆహ్, నైపర్స్‌ని ఏర్పాటు చేయనుంది. నైపర్స్ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్. ఈ నైపర్స్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. నైపర్స్ అంటే ఇవి ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ అని చెప్పుకున్నాం గదా! ఇవేంటి అంటే వీటినన్నిటిని ఒక వ్యవస్థ లెక్క ఒక వ్యవస్థలాగా ఒకే తాటి కిందకి తెచ్చి అన్నిటిని సమన్వయంతో అంటే బయోఫార్మాకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ గానివ్వండి, ఈ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గానివ్వండి, ఇంకేదైనా సంస్థ గానివ్వండి, వీటినన్నిటిని సమన్వయం చేసేటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అట్లా కొత్తయి ఏర్పాటు చేయాలనుకుంటుంది మూడిటిని. ఇదివరకు ఆల్రెడీ 7 ఉన్నాయి. అంటే మొత్తం ఇట్లా నైపర్స్‌ని 10 అవ్వబోతున్నాయి భారతదేశంలో. అంటే ఇదివరకు ఉన్నటువంటి 7 ప్లస్ ఇప్పుడు కొత్తగా మూడిటిని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అదే విధంగా ఇప్పుడు బయోఫార్మా రంగంలో చేసినటువంటి ఆ ఉత్పత్తులను క్లినికల్ ట్రయల్స్ చేయాలి. క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క వాటికి అనుగుణంగా, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా అత్యాధునిక క్లినికల్ ట్రయల్ సెంటర్‌లను ఏర్పాటు చేయబోతుంది. అంటే 1000కి పైగా క్లినికల్ ట్రయల్ సెంటర్స్‌ని ఏర్పాటు చేయబోతుంది. ఇదంతా బయోఫార్మా శక్తి కింద బయోఫార్మా రంగాన్ని డెవలప్ చేయబోతుంది అని ఇక్కడ ఇచ్చాడు. సెమీ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ఆల్రెడీ సెమీకండక్టర్ మిషన్ అనేది ఇదివరకే ప్రారంభించారు. ఇప్పుడు సెమీకండక్టర్ మిషన్ ఐఎస్ఎం 2.0ని ప్రారంభించారు. ఎందుకంటే సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం జేయాలి. మనం సెమీకండక్టర్ తయారు చేసే దాంట్లో మనము స్వయం సమృద్ధిని సాధించాలి. అదేవిధంగా గ్లోబల్‌గా మన సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మారాలి అనే ఉద్దేశ్యంతోటి ఈ సెమీకండక్టర్ మిషన్ 2.0ని ప్రారంభించింది. అంటే ఈ సెమీకండక్టర్‌లను డిజైన్ చేయడం దగ్గర నుంచి అంటే సెమీకండక్టర్‌ని డిజైన్ చేయడం దగ్గర నుంచి వాటిని ఉత్పత్తి చేసేంత వరకు మొత్తం ఇండియా బేస్‌డే జరగాలి. అంటే మేడ్ ఇన్ ఇండియా అనే థీమ్‌తో జరగాలి. మొత్తం ఆ ప్రొడక్ట్ పైన మేడ్ ఇన్ ఇండియా అనే థీమ్‌తో జరగాలి. డిజైన్ కాడ నుంచి మొదలుపెడితే తయారీ వరకు. తయారీ నుంచి మొదలుపెడితే సప్లై వరకు గూడా. మొత్తం ఇటు మేడ్ ఇన్ ఇండియా లాగానే ఉండాలి. అట్లా గ్లోబల్ హబ్‌గా తయారు చేయాలి అన్న ఉద్దేశ్యంతో సెమీకండక్టర్ మిషన్ 2.0ని ప్రారంభించింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ సెమీకండక్టర్ రంగంలో మానవ వనరులను అభివృద్ధి చేయడం. అంటే వాళ్ళకి ఇప్పుడు మన దేశ ప్రజలకి ఈ రంగంలో ట్రైనింగ్ ఇచ్చి అంటే కంపెనీల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను నిపుణులుగా తయారు చేయాలనుకుంటుంది. ఈ పథకం కింద. ఈ పథకం కింద ఇట్లా ఈ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయాలనుకుంటుంది. ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే ద ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఈ రంగానికి ఈ స్కీమ్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేయడం కోసము అదనంగా 40,000,00,00,000
పెట్టుబడిని అదనంగా పెట్టబోతుంది. అంటే ఇదివరకు ఎంతో కొంత అమౌంట్ పెట్టి ఉంటారు. ఇప్పుడు అదనంగా ఇంకొక 40,000,00,00,000 పెట్టుబడి పెట్టనున్నారు. అంటే ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేయడం కోసం. ఇక్కడ రేర్ ఎర్త్ కారిడార్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఏ రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలనుకుంటుంది? అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏ రాష్ట్రాలలో అయితే ఎక్కువ లభిస్తుంది అని అనుకున్నారో, ఆ రాష్ట్రాలలో రేర్ ఎర్త్ కారిడార్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఏ రాష్ట్రాలలో? ఒరిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అంటే ఈ 4 రాష్ట్రాలలో రేర్ ఎర్త్ కారిడార్స్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెమీ కండక్టర్‌లో ఉపయోగించేటువంటి మెటీరియల్ బ్యాటరీలలో అంటే ఎలక్ట్రానిక్ సామాగ్రిలో అంటే బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి గదా! అవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. వాటి యొక్క ఇప్పుడు మనం ఇవి చైనా ఇట్లాంటి దేశాల పైన ఆధారపడుతున్నాం. ఆధారాన్ని తగ్గించుకోవడం కోసం మరి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించడం కోసము అదేవిధంగా ఇక్కడనే ఇక్కడనే తయారు చేస్తే మనకు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది అన్న ఉద్దేశ్యంతోటి ఇక్కడ మనకు లభిస్తున్నటువంటి ఆ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని వెలికితీసి వాటిని ఏది మనం శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసే అటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఇక్కడనే. ఎక్కడ ఏ రాష్ట్రాలలో అయితే లభిస్తాయి అనుకుంటున్నారో అక్కడ కారిడార్స్‌ని ఏర్పాటు చేసి, ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని వెలికితీసి వాటిని శుద్ధి చేసి ఆహ్, వాటిని ఫైనల్ గూడ్స్‌గా గూడా ఇక్కడనే తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క రేర్ ఎర్త్ కారిడార్స్‌ను ఈ రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇక్కడ కెమికల్ పార్క్స్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంటే 3 ఉత్తమమైన రాష్ట్రాలను గుర్తించి అంటే కెమికల్ ప్రొడక్ట్స్ విషయంలో 3 ఉత్తమమైనటువంటి 3 ఉత్తమమైనటువంటి రాష్ట్రాలను గుర్తించి అక్కడ కెమికల్ పార్కులను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇక్కడ పార్క్స్ అంటే ఏందంటే ఇక్కడ ఆ కెమికల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మొత్తం డెవలప్ జేస్తారు. అంటే ఇప్పుడు అక్కడ లభించేటువంటి నీరు గానివ్వండి, విద్యుత్ గానివ్వండి, ఇంకా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ గానివ్వండి, ఇట్లాంటి కొన్ని కెమికల్‌కు సంబంధించినటువంటి ఆ ఫ్యాక్టరీలు గానివ్వండి, ఇట్లాంటి కొన్ని అక్కడ ఆ ఏరియాలో డెవలప్ జేస్తారు. ఏవైతే కెమికల్ పార్కులను ఏర్పాటు చేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నాయో, పోటీ విధానంలో ఇంట్రెస్ట్ చూపుతున్నాయో, అంటే మా దగ్గర ఇట్లాంటి ఏరియాని కేటాయించినాం వీటి కోసము మాకు కేటాయించండి అని ఏ రాష్ట్రాలైతే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం అంటే తన నివేదికను సమర్పిస్తాయి. ఆ నివేదికను అనుసరించి కేంద్ర ప్రభుత్వాలు ఇవి బెటర్‌గానే పెర్ఫార్మ్ చేసే ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తాం అని అప్పుడు ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుంది. సహాయం కూడా చేస్తుంది. అట్లా. అట్లా ఎంపిక చేసినటువంటి 3 రాష్ట్రాలలో కెమికల్ పార్కులను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అక్కడ ఏమైతది మళ్ళీ కెమికల్ పార్క్‌లను ఏర్పాటు చేస్తే, అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తారు. కంపెనీ పెట్టడానికి ఇన్వెస్టర్స్ వచ్చి అక్కడ వాళ్ళు ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఏర్పాటు చేసుకోనవసరం లేదు. డైరెక్ట్‌గా రావడం, వాళ్ళ ఉత్పత్తులను ఉత్పత్తి చేసుకోవడం. అంటే ప్లగ్ అండ్ ప్లే మోడ్‌లో ఉండే విధంగా మేము కెమికల్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. ఆ 3 ఎంపిక చేసినటువంటి ఆ 3 రాష్ట్రాలలో ఏర్పాటు చేయబోతున్నామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే స్ట్రెంథెనింగ్ క్యాపిటల్ గూడ్స్ క్యాపబిలిటీ అంటే క్యాపిటల్ గూడ్స్ మూలధన వస్తువుల రంగాన్ని బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎట్లా కృషి చేస్తుంది? మూలధన వస్తువులు అనంటే ఇప్పుడు ఇంకో వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి పెద్ద పెద్ద మిషనరీలు అవే క్యాపిటల్ గూడ్స్. అట్లాంటి మూలధన వస్తువుల రంగంలో భారతదేశాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఎట్లా కృషి చేస్తున్నామంటే ఇక్కడ ఆహ్ ఒక 2 లొకేషన్స్‌లో భారతదేశంలో ఒక 2 ప్రాంతాలలో హైటెక్ టూల్ రూమ్స్‌ని ఏర్పాటు చేయబోతున్నాం. హైటెక్ టూల్ రూమ్స్. ఈ హైటెక్ టూల్ రూమ్స్ ఏం చేస్తాయి? ఇవి అన్నీ సీపీఎస్‌సి మోడ్‌లో ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పారు. ఇక్కడ హైటెక్ టూల్ రూమ్స్ అంటే ఏందంటే, ఇక్కడ పెద్ద పెద్ద మెషినరీలు అక్కడ వాటిని రీసెర్చ్ చేసి, వాటిని తయారు చేసి, మనం అతి తక్కువ ఖర్చులో ఎట్లా ఉత్పత్తి చేయగలము అనేటువంటి ఒక పరిశోధనలో ఆ యొక్క హైటెక్ టూల్ రూమ్స్‌లో చేసుకోవచ్చు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించబడి ఉంటాయి. అక్కడ పోయి మనం పరిశోధన చేసుకొని, ఆ ప్రొడక్ట్‌ని మనం ఒకదాన్ని తయారు చేయొచ్చు. దాని నమూనా ఆధారంగా ఇగ వాళ్ళ కంపెనీలు ఇగ అదే ప్రొడక్ట్‌ని తయారు చేస్తాయి. అట్లా.
అంటే అవి ఓన్లీ పరిశోధన కోసం అన్నట్టు. అంటే అత్యాధునిక టెక్నాలజీ కల్పించబడి ఉంటాయి. ఈ హైటెక్ టూల్ రూమ్స్ అనేది. ఇట్లా 2 లొకేషన్స్‌లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడనే మొత్తం ఆహ్, వాటిని ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్‌కు సంబంధించి మూలధన వస్తువుల యొక్క డిజైన్ చేసుకోవచ్చు. వాటిని టెస్టింగ్ చేసుకోవచ్చు. అక్కడనే ఒక ప్రొడక్ట్‌ని శాంపిల్ ప్రొడక్ట్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. అట్లా. అట్లాంటి ఉద్దేశ్యంతోటి హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే ఏ స్కీమ్ ఫర్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనౌన్స్‌డ్. అంటే ఇప్పుడు కంటైనర్స్ అంటే ఇప్పుడు మనం షిప్‌ల ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు కంటైనర్స్‌లో చేస్తాం గదా! ఇట్లాంటి కంటైనర్స్ రంగాన్ని గూడా కంటైనర్స్‌ని తయారు చేసేటువంటి ఆ రంగాన్ని గూడా బలోపేతం చేయడం కోసము ఈ స్కీమ్‌ను లాంచ్ చేయడం జరిగింది. దీనికోసము రానున్న 5 సంవత్సరాలలో మొత్తం 10,000,00,00,000 ఖర్చు చేయనుంది. అంటే కంటైనర్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము 10,000,00,00,000 పెట్టుబడి పెట్టనుంది రానున్న 5 సంవత్సరాలలో. అదే విధంగా టెక్స్‌టైల్ రంగాన్ని బలోపేతం చేయడం కోసము ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ద టెక్స్‌టైల్ సెక్టార్ అనే ఒక స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ టెక్స్‌టైల్ విధానాన్ని ప్రకటించింది ప్రభుత్వం అనేది. దీని కింద టెక్స్‌టైల్ రంగాన్ని మన భారతదేశంలో అభివృద్ధి చేయనున్నారు. దీంట్లో భాగంగా ఒక 2 స్కీమ్స్‌నైతే ఇక్కడ ప్రతిపాదించింది. అవేంటంటే ద నేషనల్ ఫైబర్ స్కీమ్. ద నేషనల్ ఫైబర్ స్కీమ్. అంటే ఫైబర్ అంటే దారాలని చెప్పుకోవచ్చు గదా! అంటే పట్టు దారం గాని, ఇంకేదైనా ఒకటి నూలు, నైలాన్ ఇట్లాంటి దారాలు గదా! అంటే అట్లాంటి వాటికి లోటు లేకుండా మన భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే విధంగా ఇప్పుడు సిల్క్ గానివ్వండి, వూల్ గానివ్వండి, జూటు, మ్యాన్ మేడ్ ఫైబర్స్, తర్వాత న్యూ ఏజ్ ఫైబర్స్ ఇట్లాంటివన్నీ మన భారతదేశంలోనే లభించే విధంగా ఈ పథకం అనేది కృషి చేస్తుంది. ఈ పథకం అనేది చేయూతనిస్తుంది. ఇదే ద నేషనల్ ఫైబర్ స్కీమ్. ద నేషనల్ ఫైబర్ స్కీమ్ ద్వారా ఫైబర్స్‌ని మనము స్వయం సమృద్ధి సాధించడం కోసము ఈ పథకం కృషి చేస్తుంది. అంటే అదే సెల్ఫ్ రిలయన్స్ స్వయం సమృద్ధిని సాధించడం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఫైబర్ విషయంలో. తర్వాత టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్. టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్. టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాటికి ఆధునిక సౌకర్యాలు, ఆధునిక టెక్నాలజీని అందించి, ఉత్పత్తిని పెంచి ఇంకా వాళ్ళకి ఇంకా ఉపాధిని కల్పించే విధంగా ఆ సంస్థలను తయారు చేయాలి. టెక్స్‌టైల్ సంస్థలను డెవలప్ జేయాలి. ఎంప్లాయ్‌మెంట్‌ని సృష్టించే విధంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతోటి ఈ టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. అంటే వాటికి సపోర్ట్ జేస్తారు. మిషనరీస్‌ని అందిస్తారు. కొత్త కొత్త టెక్నాలజీ అందించి వాటిని అప్‌గ్రేడేషన్ జేస్తారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించే విధంగా, ఉత్పత్తిని పెంచే విధంగా సహాయ సహకారాలు అందిస్తారు. అదే విధంగా ఈ దీని కింద ఈ స్కీమ్ కింద ఏది టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మెగా టెక్స్‌టైల్ పార్కులను ఎట్లా ఏర్పాటు చేయాలనుకుంటున్నారంటే ఛాలెంజింగ్ మోడ్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ సంస్థ గాని లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గాని అంటే మా రాష్ట్రంలో లేదా మేము ఇక్కడ టెక్స్‌టైల్ పార్క్‌ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మా విధి విధానాలు గివి అని వాళ్ళ యొక్క ప్రొఫార్మా సమర్పిస్తారు. సమర్పిస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏది బెటర్ అనిపిస్తే దానికి అప్రూవల్ ఇస్తది. సహాయ సహకారాలు అందిస్తది. అంటే ఛాలెంజింగ్ మోడ్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇది మనకు తెలిసినటువంటి విషయమే. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఆహ్, మిషన్ కింద ఇప్పుడు రూరల్ టెక్స్‌టైల్ రంగాన్ని బలోపేతం చేయాలనుకుంటుంది. అంటే ఖాదీ, హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్, హ్యాండీక్రాఫ్ట్ రంగాన్ని బలోపేతం చేయాలనుకుంటుంది. ఇది టెక్స్‌టైల్ రంగానికి సంబంధించినటువంటివి. అయితే బడ్జెట్‌ని 3 కర్తవ్యాల ఆధారంగా ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం. 3 కర్తవ్యాలు. ఆ 3 కర్తవ్యాలను నెరవేర్చడానికి 3 కర్తవ్యాలు నెరవేర్చడం కోసం ఏ ఏ చర్యలను చేపట్టాలనుకుంటుంది అనేది మనం చెప్పుకున్నాం. దాంట్లో మొదటి కర్తవ్యం నెరవేర్చడానికి ఆహ్, మొదటి కర్తవ్యం నెరవేర్చడానికి మొత్తం ఒక 6 అంశాలను తీసుకున్నాం. 6 అంశాలను తీసుకున్నాం. అంటే ఆర్థికంగా బలోపేతం జేయడం కోసము, ఆర్థికంగా ఆర్జించుకోవడం కోసం 6 అంశాలను తీసుకున్నాము. ఆ 6 అంశాలలో మొదటి అంశము
ఆహ్, 7 అధునాతన రంగాలలో ఉత్పత్తిని పెంచాలనుకున్నారు. ఇప్పుడు ఏ రంగాల్లో ఉత్పత్తిని పెంచాలనుకున్నారనేది ఇప్పటి వరకు మనం చూసినాం. ఏంటిది సెమీ కండక్టర్స్ గాని, బయో ఫార్మాలు గాని, టెక్స్‌టైల్ గాని, ఆ 7 రంగాల గురించి చూసాం. ఇక ఇప్పుడు ఈ 6 6 అంశాలను అన్నాం గదా! ఈ 6 అంశాలలో ఇగ రెండో అంశం. రెండో అంశం ఏంటంటే ఇగో ఇక్కడ రిజువనేటింగ్ లెగసీ ఇండస్ట్రియల్ సెక్టార్స్. లెగసీ ఇండస్ట్రియల్ సెక్టార్స్ అంటే లెగసీ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు కాయల పరిశ్రమలని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పురాతనమైన పరిశ్రమలని చెప్పుకోవచ్చు. అట్లాంటి వాటిని ఆహ్, ఒక 200 లెగసీ ఇండస్ట్రీలను గుర్తించి వాటిని బలోపేతం చేయాలనుకుంటున్నాము. వాటిలలో గూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనుకుంటున్నాము. వాటికి ఎట్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేయాలనుకుంటున్నామంటే, ఇక్కడ ఒక సాంకేతికతను అందిస్తాము, పెట్టుబడి అందిస్తాము. ఇట్లాంటి పనితీరును పెంచుతాం మొత్తానికైతే అనే ఉద్దేశ్యంతోటి ఆహ్, వీటి ద్వారా గూడా ఆదాయాన్ని ఆర్జించుకోవాలనుకుంటున్నామని ఈ సెక్టార్‌ని గూడా ఎంచుకోవడం జరిగింది. ఈ ఆరిట్లలో ఈ రెండవది. ఇక్కడ మొదటి కర్తవ్యంలోనే ఈ మూడవ అంశం. ఆరింటిలో మూడో అంశం ఏంటంటే, క్రియేటింగ్ చాంపియన్ ఎస్ఎంఈస్ అండ్ సపోర్టింగ్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్. అంటే స్మాల్, మీడియం, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి సహాయ సహకారాలు అందించడం కోసం. అంటే భవిష్యత్తులో జాతీయంగా, అంతర్జాతీయంగా పెద్ద కంపెనీలుగా ఎదిగే అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క ఎస్ఎంఈలకి మేము సహాయ సహకారాలు అందించడం కోసము కృషి చేస్తుంది మా ప్రభుత్వము అని ఇక్కడ చెప్పడం జరిగింది. అది ఎట్లా కృషి చేస్తుంది అంటే, ఇక్కడ ఒక 10,000,00,00,000తో కూడినటువంటి ఒక 10,000,00,00,000తో కూడినటువంటి ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. 10,000,00,00,000తో ఒక ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ ఫండు అనేది ఈ ఎస్ఎంఈలకి సహాయ సహకారాలు అందిస్తుంది. అంటే వాటికి లోన్‌లు ఇవ్వడం గాని, అక్కడ వాళ్ళకి టెక్నికల్‌గా సహాయం చేయడానికి గాని, అట్లాంటి వాటి కోసము ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ యొక్క ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ని ఏర్పాటు చేసి, ఈ ఎస్ఎంఈలను డెవలప్ చేయాలనుకుంటుంది. అదేవిధంగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్. అదేవిధంగా ఇంకొక ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఏంటి? సెల్ఫ్ రిలయంట్ ఫండ్. సెల్ఫ్ రిలయంట్ ఫండ్ అంటే దీన్ని స్వయం సెల్ఫ్ రిలయంట్ స్వయం ఆధారిత భారత నిధి అని చెప్పుకోవచ్చు తెలుగులో. దీనికి అదనంగా ఈ నిధి అంతకుముందే ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే ఈ నష్ట భయాలతో ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పియడం లెక్క అనుకోవచ్చు. అంటే వాళ్ళకి నష్ట భయం లేకుండా ఉండేటువంటి ఈ నిధి. దీనికి అదనంగా 2,000,00,00,000 యాడ్ చేయనున్నారు. 2,000,00,00,000 ఈ నిధికి యాడ్ చేయనున్నారు. ఒకటేమో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్ గ్రోత్ ఫండ్‌ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు 10,000,00,00,000తో. ఇంకొకటేంటి సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్‌కి 2,000,00,00,000 అదనంగా కేటాయించాలనుకుంటున్నారు. దీని ద్వారా ఆహ్, దీని ద్వారా ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక నష్ట భయాన్ని తగ్గించి ఆ రంగంలో ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసం. అంటే ఎప్పుడన్నా నష్టపోయిందనుకో, వాళ్ళకి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఇవ్వడం కోసం. దానికోసం. ఇట్లా మొత్తానికైతే స్మాల్, మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని డెవలప్ చేయాలనుకుంటుంది. దీని ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించాలనుకుంటుంది. ఇక్కడ మొదటి కర్తవ్యాన్ని నెరవేర్చడానికి 6 అంశాలు తీసుకుందని చెప్పుకున్నాం గదా! దాంట్లో 4 అంశం ఏందంటే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ జేయాలనుకుంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ జేయాలనుకుంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ ఎట్లా జేస్తుంది అంటే, ఇక్కడ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఈ ఎక్స్‌పెండిచర్‌ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఆర్థిక సంవత్సరంలో 12,00,000,00,000 పెంచనుంది. 12.2 లక్షల కోట్లు పెంచనుంది అన్నట్టుగా ఇక్కడ జెప్పారు. అంటే పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఇప్పుడు ఏదైనా పబ్లిక్ రంగ సంస్థలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్‌పోర్టు ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేలు, రైల్వే స్టేషన్‌లు, డిజిటల్ నెట్‌వర్క్ పార్క్‌లు ఇట్లా మెట్రో స్టేషన్‌లలో ఇట్లా అత్యాధునిక సౌకర్యాలు మినిమమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం కోసము ఈ ఫండుని అంటే పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఫండుని ఇంక్రీజ్ జేసింది. ఎంత 12.2 లక్షల కోట్లను ఇంక్రీజ్ జేసింది ఆ ఫండు ఈ సంవత్సరంలో. అదే విధంగా ఆహ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్. అంటే
ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు ఎవరన్నా ప్రైవేటు డెవలపర్స్ ఉంటారు గదా! ఎవరు మన కాంట్రాక్టర్స్. ఆ కాంట్రాక్టర్స్ ఆ ప్రాజెక్ట్‌ని చేపట్టేటప్పుడు, చేపట్టే క్రమంలో వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకు నిధులు రిలీజ్ గాకపోవచ్చు. అప్పుడు వాళ్ళకి అటువంటి ఆ నష్ట భయాల్ని తగ్గించడం కోసము, ఆ నిధులు వస్తాయో రావో గూడా ఒక్కొక్కసారి వాళ్ళకి తెలవదు. సో, అట్లాంటి సమయంలో వాళ్ళకి ఆహ్, హ్మ్, నమ్మకం కలిగించడం కోసము, నష్ట భయాన్ని తగ్గించడం కోసము ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయబోతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయబోతుంది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ యాక్సిలరేట్ రీసైక్లింగ్ సిగ్నిఫికెంట్ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఆఫ్ సీపీఎస్ఈస్ త్రూ ద సెట్టింగ్ అప్ ద డెడికేటెడ్ ఆర్ఈఐటీఎస్. అంటే ఏందంటే, ఇప్పుడు నిరుపయోగంలో ఉన్నటువంటి పాత భవనాలు, ప్రభుత్వ భవనాలు ఉంటాయి గదా! వాటిని ఆధునీకరించి ఉపయోగించుకోవాలనుకుంటుంది. అదే విధంగా ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ మూవ్‌మెంట్ ఆఫ్ కార్గో, అంటే పర్యావరణ హితమైనటువంటి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనుకుంటుంది. దాంట్లో భాగంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంటే ఫ్రైట్ కారిడార్స్ అంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈస్టున ఉన్నటువంటి దాంకుని ఇన్ ద ఈస్ట్ టు సూరత్ ఇన్ ద వెస్ట్. అంటే ఇక్కడ కారిడార్స్‌ని, అంటే రవాణా కారిడార్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంటే ఈ మధ్యలో ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్‌కి ఒక రోడ్డు మార్గాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారిడార్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ ఒక ఈ నెట్‌వర్క్‌లో ఉన్నటువంటి ఏరియాలన్నీ డెవలప్ అయితాయి. అట్లా కారిడార్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఏది ఆహ్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అంటే పర్యావరణ హితంగా ఏర్పాటు చేయాలనుకుంటుంది. తర్వాత 20 న్యూ నేషనల్ వాటర్ వేస్‌ని డెవలప్ జేయాలనుకుంటుంది. దీనికోసము, దీనికోసం అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల 20 న్యూ వాటర్ వేస్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. వాటర్ వేస్‌ని డెవలప్ చేయాలనుకుంటుంది అనంటే, ఇది పర్యావరణ హితమైనది. అదొకటి. ఇంకొకటేందంటే, ఇది చాలా తక్కువ ఖర్చుతో మనం రవాణా జేయొచ్చు. ఇట్లా ఈ అన్న ఉద్దేశంతోటి 20 నేషనల్ వాటర్ వేస్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. వాటర్ వేస్‌ని ఏర్పాటు చేయాలంటే, ఇక్కడ కొంత ఇప్పుడు శ్రామిక శక్తిని అందించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది మానవ వనరుల నిపుణులను తయారు చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవిచ్చి, ఆ రంగంలో వాళ్ళని పనిలో పెట్టడం కోసం. అట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా షిప్ రిపేర్ ఎకోసిస్టమ్ గూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఇక్కడ వారణాసి అండ్ పాట్నాలో షిప్ రిపేర్ సెంటర్‌ల వాటిని గూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది. షిప్ రిపేర్ సెంటర్. అదే విధంగా ఇప్పుడు కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ టు బి లాంచ్డ్. అంటే ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకి ఈ కోస్టల్ రవాణా వ్యవస్థ మన మొత్తం ఓవరాల్ రవాణా వ్యవస్థలో 6% ఉన్నది. దీన్ని 2047 నాటికి 12% ఈ యొక్క రవాణా వ్యవస్థని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాము. దానికోసమే ఈ కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ టు బి లాంచ్డ్. ఆహ్, ఈ కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నాము అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ కోసం మేము ఇట్లా కృషి చేసి డెవలప్ జేస్తున్నాం అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఐదో అంశం ఏంటంటే, ఎన్‌ష్యూరింగ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. అంటే ఎనర్జీ రంగంలో, ఎనర్జీ రంగంలో నిరంతరంగా, అదేవిధంగా స్థిరమైన ఎనర్జీని ఎప్పటికీ అందించే విధంగా, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా 20,000,00,00,000 పెట్టుబడిని పెట్టబోతున్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల. నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేయడం కోసం, అంటే పర్యావరణ హితంగా ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేయడం కోసము నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 20,000,00,00,000 పెట్టుబడి పెట్టబోతున్నాం. ఎందుకు పెట్టుబడి పెట్టబోతున్నాం అంటే, ఇక్కడ కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ టెక్నాలజీ. స్టోరేజ్ అంటే ఏందంటే, కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న ఉద్దేశ్యంతోటి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొగ్గును పండిస్తే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ప్రొడక్ట్ ఉంటుంది గదా! ఉత్పత్తి అయ్యేటువంటి ప్రొడక్ట్ ఉంటుంది గదా! దాన్ని గూడా ఉపయోగించి ఏదన్నా రంగంలో ఉపయోగించడం. ఇప్పుడు ఎరువుల రంగంలో ఉపయోగించడం. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ జెప్పాను. అట్లాంటి టెక్నాలజీ డెవలప్ చేయడం కోసము, అదేవిధంగా కర్బన ఉద్గారాలైతే మొత్తానికైతే పర్యావరణానికి హాని కలిగించే విధంగా బయటకు రిలీజ్ గాకుండా వాటిని నెక్స్ట్ ప్రొడక్ట్‌లో ముడి పదార్థంగా ఉపయోగించుకోవడమా? లేకపోతే అట్లా ఉపయోగించుకోలేని వాటిని భూమిలోనే పర్యావరణానికి హాని కలగకుండా శుద్ధి చేసి స్టోర్ చేసుకోవడమా? అయ్ అని ఉప అని చేసేటువంటి టెక్నాలజీ అన్నట్టు. అదే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్‌ని డెవలప్ చేయాలనుకుంటుంది. దీనికోసమే రానున్న 5 సంవత్సరాల్లో 20,000,00,00,000 పెట్టుబడి పెట్టబోతుంది. అంటే ఎనర్జీ రంగంలో. ఇక ఆరో అంశం చూసినట్లయితే డెవలపింగ్ సిటీ ఎకనామిక్ రీజియన్స్. అంటే సిటీ ఎకనామిక్ రీజియన్స్ డెవలప్ చేయాలనుకుంటుంది. అంటే ఒక సిటీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ జేసి అక్కడ పరిశ్రమలను ఏర్పాటు జేయడము, సేవా రంగాలకు సంబంధించినటువంటివి, వాణిజ్యానికి సంబంధించినటువంటి సంస్థలను ఏర్పాటు జేయడము. ఇట్లాంటి వాటిని అంటే ఒక నగరాన్ని ఆధారంగా చేసుకొని దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని డెవలప్ జేసి అక్కడ పరిశ్రమలను ఏర్పాటు జేయడం. ఆహ్, అన్నిటికి అనుకూలంగా ఉంటుంది గాబట్టి, అట్లా సిటీ ఎకనామిక్ రీజియన్ సిటీగా బేస్ జేసుకొని ఆ రీజియన్‌ని డెవలప్ జేయడం. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు జేసి, ఇట్లా డెవలప్ జేయడం కోసము ప్రభుత్వం ఇట్లా కృషి చేస్తుందని ఇక్కడ జెప్పాడు. దీనికోసము 5,000,00,00,000 అంటే రానున్న 5 సంవత్సరాలలో 5,000,00,00,000 కేటాయించనున్నారు. అంటే ఇయర్‌లీ ఒక 1,000,00,00,000 ఈ యొక్క సిటీ ఎకనామిక్ రీజియన్ డెవలప్ జేయడానికి ఆహ్, కేటాయిస్తారన్నట్టు. ఇట్లా. అదే విధంగా 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ బిట్వీన్ సిటీస్ యాస్ గ్రోత్ కనెక్టర్స్. గ్రోత్ కనెక్టర్స్ లాగా. అంటే ఇప్పుడు 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. 7 ఎక్కడి నుంచి ఎక్కడి వరకనేది ఇక్కడ ఇచ్చాడు. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవే గ్రోత్ కనెక్టర్స్‌గా కూడా పనిచేస్తాయి. అంటే ఈ కారిడార్స్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క కారిడార్ ఏర్పాటు చేసినప్పుడు దానికి ఇరువైపులా ఉన్నటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అంటే ఇవి గ్రోత్ కనెక్టర్స్‌గా పనిచేస్తాయి. అంటే వీటిని కనెక్ట్ చేసుకుంటూ ఈ మార్గం ఉంటుంది. కాబట్టి గ్రోత్ కనెక్టర్స్‌గా కూడా పనిచేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఇక్కడ ముంబై టు పూణే మధ్యలో ఒకటి అంటే హై స్పీడ్ రైల్ కారిడార్స్. పూణే టు హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ బెంగుళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగుళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. అదే విధంగా ఆహ్, హై లెవెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ ఫర్ వికసిత్ భారత్. ఒక బ్యాంకింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఒక బ్యాంకింగ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకని చూసినట్లయితే అయితే ఈ కమిటీ దేనికోసం సిఫారసులు తయారు చేస్తుంది? అంటే ఈ కమిటీ హై లెవెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ ఫర్ వికసిత్ భారత్ అనేది ఇక్కడ బ్యాంకింగ్. అంటే ఇది దేనికోసము కృషి చేస్తుంది అనంటే ఇక్కడ ఈ ఫైనాన్స్ రంగంలో బలోపేతం చేయడం కోసము. అంటే వినియోగదారులకి రక్షణ, బ్యాంకింగ్ సేవలను విస్తరించడం కోసము, ఆర్థిక స్థిరత్వం కల్పించడం కోసము ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. అంటే ఎట్లా అయితే ఆర్థిక రంగం అంటే ఇప్పుడు ప్రజలకి నష్టభయం లేకుండా ఇట్లా అష్యూరెన్స్ ఇస్తుంది అనే అంశాలు ఇది సూచిస్తుంది. అంటే బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం కోసం. మునిసిపల్ బాండ్స్. ఇక్కడ మునిసిపల్ బాండ్ల విషయంలో మునిసిపల్ బాండ్స్‌లు ఎందుకు రిలీజ్ జేస్తారు? ఇప్పుడు ఆయా మునిసిపల్ సంస్థలు ఏం జేస్తాయి? అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించడం కోసము ఆహ్, ఒక సౌకర్యాలు కల్పించుకోవడం కోసము, డెవలప్ జేసుకోవడం కోసము నిధులు అవసరం ఉంటాయి. ఆ నిధులని సమర్పించుకుంటాయి. అంటే మునిసిపల్ బాండ్ రిలీజ్ జేస్తాయి బయటికి. ఆ బాండ్స్ కొంతమంది కొంటారు. కొన్నప్పుడు ఆహ్, మునిసిపాలిటీలకు అప్పుడు డబ్బొస్తుంది. ఆ డబ్బు ద్వారా ఇక్కడ డెవలపింగ్ అనేది జరుగుతుంది. అట్లా మునిసిపల్ బాండ్‌లు రిలీజ్ చేసిన వారికి అంటే 1000,00,00,000 కంటే ఎక్కువ విలువ కలిగినటువంటి ఆ మునిసిపల్ బాండ్‌లు రిలీజ్ చేసిన వారికి ప్రభుత్వము అదనంగా ఒక 100,00,00,000 ఇన్సెంటివ్ గూడా ఇస్తుంది. అంటే ఇక్కడ ఏందంటే మునిసిపల్ నా సంస్థలుంటాయి గదా! వాటికి కావాల్సినటువంటి నిధులను అవే సమకూర్చుకోవాలన్న ఉద్దేశ్యంతోటి మునిసిపల్ బాండ్‌లు రిలీజ్ జేస్తారు. ఇట్లాంటి వాటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం
సో, ఆహ్, ఇక్కడ కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇలా ఈ 6 అంశాలనేది మొదటి కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అంశాలు. ఇక సెకండ్ కర్తవ్య. సెకండ్ కర్తవ్య అనేది దేన్ని ఉద్దేశించింది? ప్రజల యొక్క ఆశయాలను ఫుల్‌ఫిల్ చేయడం కోసము. అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా అంటే వాళ్ళని నిపుణులుగా తయారు జేసి ఆర్థికంగా వాళ్ళని భాగస్వాములుగా చేయాలి అనే ఉద్దేశ్యంతో అనుకున్నదే సెకండ్ కర్తవ్యం. ఆ సెకండ్ కర్తవ్యలో ఆహ్, ఒక కమిటీని ఏర్పాటు జేయనున్నారు. అంటే ప్రజలకు ఆశయాలు నెరవేర్చడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏంటంటే హై పవర్డ్ కమిటీ. ఏంటిదంటే ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ అనే కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ఏమని రికమెండ్ చేస్తుంది? అంటే మన భారతదేశంలో ఇప్పుడు సేవా రంగం అనేది మన దేశ జీడీపీలో సేవా రంగమే ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనకు తెలుసు. అంటే ఈ సేవా రంగంలో నిపుణులను తయారు చేయడం కోసం, నిపుణులను తయారు చేయడం కోసం, అదే విధంగా యువతకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసము ఈ యొక్క ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది సూచనలు, సలహాలు ఇస్తుందన్నట్టు. అంటే సేవా రంగంలో వీళ్ళని ఎట్లా నిష్ణాతులను చేయాలి. అదే విధంగా ఉద్యోగ అవకాశాలు ఎట్లా సృష్టించబడతాయి అనేది ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. ఇదంతా వికసిత్ భారత్ ఆహ్, లక్ష్యంగానే లక్ష్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగానే కృషి చేస్తుంది. ఇక్కడ రెండో కర్తవ్యంలో భాగంగా అంటే ప్రజల యొక్క ఆశయాలని నెరవేర్చడంలో భాగంగా ఇంకొక అంశాన్ని ఏం తీసుకున్నది అంటే క్రియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఫర్ వికసిత్ భారత్. వికసిత్ భారతే లక్ష్యంగా అంటే 2047 నాటికి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. అంటే స్వాతంత్రం వచ్చి 2047 నాటికి మొత్తం 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికి మన భారతదేశం డెవలప్డ్ కంట్రీగా రూపొందాలి అనే లక్ష్యంతో వికసిత్ భారత్‌ను వికసిత్ భారత్ అనేది కృషి చేస్తుంది. ఆ కార్యక్రమం కృషి చేస్తుందని మనకు తెలుసు. అంటే ఈ వికసిత్ భారతే లక్ష్యంగా ఒక ప్రొఫెషనల్స్‌ని తయారు చేయడం. ఏ ఏ రంగంలో ప్రొఫెషనల్స్‌ని? అంటే ఇక్కడ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం కోసం. అంటే ఈ రంగంలో నిపుణులను తయారు చేయడం కోసం. ఇక్కడ వీళ్ళెవరు అనంటే ఇప్పుడు డాక్టర్లు, నర్సులు గాకుండా ఇంకా కొంతమంది టెక్నీషియన్స్ ఉంటారు గదా! ఇప్పుడు సీటీ స్కాన్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని ఇట్లాంటి టెక్నీషియన్స్ ఉంటారు గదా! దాంట్లో నిష్ణాతులను తయారు చేయడం కోసము ఆహ్, ఉన్నటువంటి ఆ విద్యా సంస్థలని అప్‌గ్రేడ్ జేయాలనుకుంటున్నారు. అదే విధంగా కొత్త ఏహెచ్‌పీ ఇన్‌స్టిట్యూషన్స్‌ను ఏహెచ్‌పీ ఇన్‌స్టిట్యూషన్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ఇట్లా నిష్ణాతులను తయారు చేయాలనుకుంటున్నారు. అంటే ఇట్లాంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆ కళాశాలలు, ఆ సంస్థలు ప్రైవేట్ గాని, గవర్నమెంట్ సెక్టార్‌లో గాని మొత్తానికైతే డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఉన్న వాటినేమో అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళా కొత్త వాటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇట్లా ప్రైవేట్ సెక్టార్‌లో, గవర్నమెంట్ సెక్టార్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అదే విధంగా 1,00,000 ఏహెచ్‌పీ ప్రొఫెషనల్స్‌ని రానున్న 5 సంవత్సరాలలో తయారు చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో తెలవదు గానీ, మొత్తానికైతే రానున్న 5 సంవత్సరాలలో అదనంగా ఒక 1,00,000 మంది ఈ నిష్ణాతులను ఈ రంగంలో తయారు చేయాలనుకుంటున్నారు. ఇది అదే విధంగా ఇంకేం చేయాలనుకుంటున్నారు? 5 రీజనల్ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ప్రాంతీయ మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ఇది ఏంటంటే మెడికల్ టూరిజాన్ని పెంపొందిస్తది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 మెడికల్ రీజియన్‌లు ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ రీజియన్ అనేది ఈ యొక్క వైద్య రంగానికి ప్రసిద్ధి అన్నట్లుగా. అట్లా వాటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా మనకు ఆ ప్రాంతానికి ఈ ఆదాయం లభిస్తుంది. విదేశీ పరంగా కూడా గుర్తింపు లభిస్తుంది. ఇట్లా. మొత్తానికైతే వికసిత్ భారతే లక్ష్యంగా ఈహెచ్‌పీ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్‌ని తయారు చేయాలనుకుంటుంది. రానున్న 5 సంవత్సరాలలో. అదే విధంగా మెడికల్ హబ్‌లను కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది. 5 ఎక్కడెక్కడ అనేది మెన్షన్ చేయలేదు. ఆయుష్. ఆయుష్ అంటే ఇది సాంప్రదాయ వైద్యానికి సంబంధించింది. ఆయుష్ అంటే ఏందంటే ఇక్కడ
దీని ఫుల్ ఫామ్ ఒకసారి చూసినట్లయితే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇవని చెప్పుకోవచ్చు. ఆయుష్ అంటే ఇప్పుడు సాంప్రదాయ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసము ఆయుష్ అనే పథకాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనిలో భాగంగా 3 కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలను ఏర్పాటు చేయబోతుంది. అంటే ఆల్రెడీ న్యూఢిల్లీలో ఈ యొక్క ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆయుర్వేద కేంద్రం అనేది న్యూఢిల్లీలో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క బ్రాంచ్ కూడా గోవాలో ఉన్నది. 3 కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే సాంప్రదాయ వైద్యాన్ని అభివృద్ధి చేయడం కోసం. ఆయుష్‌లో ఇవన్నీ ఉంటాయి. ఏది ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, తర్వాత యునాని, సిద్ధ, హోమియోపతి. అంటే న్యాచురల్ వైద్యాన్ని డెవలప్ చేయడం కోసం. రెండో కర్తవ్యంలో ఇంకా చూసినట్లయితే యానిమల్ హస్బెండరీ. అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయుర్వేదాలో గాని, ఏహెచ్‌పి రంగంలో గాని, ఇట్లాంటి రంగాలలో అదేవిధంగా యానిమల్ హస్బెండరీ రంగాల్లో మొత్తానికైతే నిపుణులను తయారు చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటుంది. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది. ఏ రంగాలలో నిష్ణాతులను తయారు చేయాలనుకుంటుంది. ఇట్లా ఇంకొకటి యానిమల్ హస్బెండరీ రంగాలలో గూడా ఒక 20,000 మందికి పైగా ప్రొఫెషనల్స్‌ని స్కేల్ అప్ చేయాలనుకుంటుంది. స్కేల్ అప్ అంటే ఇప్పుడు వాళ్ళని అభివృద్ధి చేయాలనుకుంటుంది. 20,000కు పైగా ఈ యానిమల్ హస్బెండరీ రంగంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఇంతమంది వెటర్నరీ ప్రొఫెషనల్స్‌ని తయారు చేయాలనుకుంటుంది. అదే విధంగా ఇక్కడ లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్ టు బి లాంచ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెటర్నరీ ప్రైవేట్ కాలేజెస్ అండ్ వెటర్నరీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ లాబొరేటరీస్ అండ్ బ్రీడింగ్ ఫెసిలిటీస్. అంటే ఈ ఎనిమల్ హస్బెండరీ రంగాన్ని బలోపేతం చేయడం కోసము పశు వైద్య కళాశాలల్ని, అదేవిధంగా పశువులకు సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ ల్యాబుల్ని, బ్రీడింగ్ సెంటర్స్‌ని, ప్రైవేట్ కళాశాలల్ని, ఈ ఇట్లాంటి పశు వైద్య ఆసుపత్రులను ఇట్లా డెవలప్ చేయాలనుకుంది. అంటే వీటిని డెవలప్ చేయడానికి రుణాలను కూడా అందివ్వాలనుకుంటుంది. అట్లా. ఇట్లా లోన్ బేస్డ్ ఆహ్, డెవలప్‌డ్ వీటిని అంటే కాలేజీలోనే ఇట్లా పశువులకు సంబంధించినటువంటి వాటిని డెవలప్ చేయాలనుకుంటుంది. మొత్తానికైతే ఈ యానిమల్ హస్బెండరీ రంగం. ఇక్కడ ఆరెంజ్ ఎకానమీ అంటే ఇప్పుడు ఇది నూతనంగా వచ్చినటువంటి వర్డ్. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ రంగంలో నూతనంగా ఎస్టాబ్లి ప్రజల నోళ్ళలో నానుతున్నటువంటి ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీ వర్డ్. ఇదేంటంటే ఇప్పుడు ఆరెంజ్ ఎకానమీ అంటే ఇప్పుడు సృజనాత్మకత కలిగినటువంటి ఇప్పుడు స్కిల్ ఉంటది కదా! ఆ స్కిల్స్‌నే మనం ఆదాయంగా మార్చుకునేటువంటి ఆ ఆదాయాన్నే మనం ఆరెంజ్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. వీడియోని ఎడిటింగ్ చేసే స్కిల్స్ ఉన్నాయి. గేమింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇట్లాంటివి. కళలు ఇట్లాంటి రంగాలలో మనకు స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్‌ని ఉపయోగించి మనం ఆదాయాన్ని ఆర్జించుకునే విధంగా తయారు చేయడం. ఇట్లా. దానికోసము ప్రభుత్వం కృషి చేస్తుంది. అంటే ఈ రంగాలలో నిష్ణాతులను తయారు చేయడం కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడు స్కూల్ పిల్లలున్నారు. అంటే వీళ్ళకి పాఠశాల స్థాయిలోనే, అదేవిధంగా కళాశాల స్థాయిలోనే వాళ్ళకి ఆ యొక్క టెక్నాలజీలలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం, ఆ టెక్నాలజీ వాళ్ళకి పరిచయం చేయడం కోసము, పరిచయం చేస్తే ఏమైతది ఇగ రాను రాను వాళ్ళు ఆ రంగాలలో వాళ్ళు నిష్ణాతులుగా తయారయితారు. తయారయ్యి ఆ రంగాలలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అప్పుడు ఆదాయం వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ యొక్క అంచనాని ఫుల్‌ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా భవిష్యత్తులో సెటిల్ కాగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఇక్కడ సపోర్ట్ చేస్తున్నామని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ రంగాన్ని బలోపేతం చేయడం కోసము ఇక్కడ ఏమనిచ్చాడంటే, ఇగో ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగం అంటే ఇవి ఆహ్, ఐటీ రంగానికి సంబంధించినవి. ఇట్లాంటివి వాటి కోసము ల్యాబ్‌లను ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ. ఇగ ఒక 15,000 ల్యాబ్‌లను సెకండరీ స్కూల్స్‌లో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా 500 ఏమో కాలేజీలలో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇవి ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ఒక విజువల్ ఎఫెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో, అంటే దాని కింద ఇది గవర్నమెంట్‌దే. దాని కింద ఈ ల్యాబ్‌లనేది పనిచేస్తాయి.
ఇది ఇచ్చినటువంటి సూచనల ఆధారంగానే ఈ ల్యాబ్‌లనేది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాయి. అట్లా ఈ డిజిటల్ రంగంలో విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం కోసము పాఠశాల స్థాయి నుంచే ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఎడ్యుకేషన్. ఇక్కడ రెండవ కర్తవ్యంలో భాగంగా ఎడ్యుకేషన్ సెక్టార్‌ను చూస్తున్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కోసము అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ లోపల 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌ని ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఏంటిదంటే ఇవి పరిశ్రమలకి పరిశ్రమలకి అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఏంటంటే మేజర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ కారిడార్స్ త్రూ ఛాలెంజ్ రూట్‌లో వీటిని ఈ యొక్క 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంటే పరిశ్రమలకు తగ్గట్టుగా వాళ్ళను నిపుణులుగా తయారు చేయడం కోసము వీటిని ఏర్పాటు చేయాలనుకుంటుంది. అదేవిధంగా ప్రతి ఇక్కడ చూడండి వీజీఎఫ్ క్యాపిటల్ సపోర్ట్ గర్ల్స్ హాస్టల్స్ ఎస్టాబ్లిష్డ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అంటే ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుంది గవర్నమెంటే స్వయంగా. ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేసి గవర్నమెంటు వాళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యాలు నేర్పించి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా కృషి చేయాలనుకుంటుంది. ఇక్కడ టూరిజంలో గూడా నిష్ణాతులను తయారు చేయాలనుకుంటుంది. టూరిజం రంగంలో గూడా ఎంప్లాయ్‌మెంట్ కల్పించాలనే ఉద్దేశ్యంతోటి ఈ అంశాన్ని గూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ టు బి అప్‌గ్రేడెడ్ టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. అంటే ఈ మార్పు ద్వారా హాస్పిటాలిటీ రంగంలో గూడా ఉన్నత స్థాయి శిక్షణ అనేది లభిస్తుంది. అదేవిధంగా పరిశోధన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందిస్తారు. దీని ద్వారా అంతర్జాతీయంగా గూడా ఉ ఉపాధి లభిస్తుంది అన్నట్టు. అంటే విద్యార్థులకి ఆ స్కిల్స్ సమకూరి విదేశీయంగా గూడా ఈ హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ ఏమిచ్చాడంటే, ఇక్కడ జూస్తే ఇక్కడ 20 టూరిస్ట్ సైట్‌లలో టూరిస్ట్ సైట్‌లుంటాయి గదా! ఆ ప్లేస్‌లలో ఒక 20 టూరిస్ట్ సైట్‌లలో ఒక 10,000 మంది గైడ్స్ ఉంటారు గదా! అక్కడ టూరిస్ట్‌లకు గైడ్ జేయడానికి అట్లా 10,000 మంది గైడ్స్‌కి ఒక 12 వీక్స్ పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎందుకంటే, ఈ రంగంలో వాళ్ళని హ్మ్, అభివృద్ధి జేయడం కోసం, నిష్ణాతులను తయారు జేయడం కోసం శిక్షణ ఇవ్వనున్నారు. ఇట్లా. ఇక్కడ ఏంటి ఇంకేంటంటే, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్‌లకు సంబంధించినటువంటి ఒక డిజిటల్ డాక్యుమెంట్‌ని గూడా తయారు జేసి వీటిని ఆహ్, ఈ అట్లా గూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలనుకుంటున్నారు. హెరిటేజ్ అండ్ హెరిటేజ్ అండ్ కల్చర్ టూరిజము ఇక్కడ ఒక 15 ఆర్కియాలజికల్ సైట్స్‌ని అవేంటంటే ఇప్పుడు లోతాల్, ధోలవీరా, రాకీ గర్హి తర్వాత ఇదెంత అడిచనెల్లూర్, సార్నాథ్, హస్తినాపూర్ మరియు లేహ్ ఇట్లాంటి ప్లేస్‌లన్నట్టు. ఇవి డెవలప్ చేయడానికి అంటే ఇవి కల్చరల్ సైట్స్ గదా! అంటే మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించినటువంటి సైట్స్‌ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందేమో టూరిజం, మొత్తం ఓవరాల్ టూరిజం. ఇవేమో హెరిటేజ్ కల్చర్ సైట్స్ అన్నట్టు. హెరిటేజ్ కల్చర్ సైట్స్‌ని ఈ 15 కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ గూడా అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగిత పెరుగుతుంది. ఆదాయం గూడా వస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అన్న ఉద్దేశ్యంతోటి ఈ సైట్‌లను గూడా డెవలప్ జేయాలనుకుంటుంది. ఇంకా స్పోర్ట్స్ విషయంలో 'ఖేలో ఇండియా మిషన్' ద్వారా 'ఖేలో ఇండియా మిషన్' ద్వారా 'ఖేలో ఇండియా మిషన్ టు బి లాంచ్డ్ టు ట్రాన్స్‌ఫార్మ్ ద స్పోర్ట్స్ సెక్టార్ ఓవర్ ద నెక్స్ట్ డికేడ్' అంటే రానున్న దశాబ్దంలో అంటే క్రీడా రంగాన్ని రానున్న దశాబ్దంలో క్రీడా రంగంలో మార్పు తీసుకురావడానికి
ఈ ఖేలో ఇండియా మిషన్ ద్వారా కృషి చేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదంతా సెకండ్ కర్తవ్యకి సంబంధించి. అంటే ఏ రంగాలలో ఎట్లా నైపుణ్యాలను కల్పించి ఎట్లా ఉద్యోగ అవకాశాలు కల్పియాలి. ఇట్లా కల్పియడం వల్ల ప్రజల యొక్క కోరికను నెరవేర్చినట్లయితుంది అనేది తెలిపేదే సెకండ్ కర్తవ్య. సెకండ్ కర్తవ్యాలలో ఈ అంశాలన్నీ తీసుకోవడం జరిగింది. ఏంటేంటంటే స్పోర్ట్స్ గానివ్వండి, ఇక్కడ హెరిటేజ్ అండ్ కల్చర్ టూరిజంలో నిష్ణాతులను తయారు చేయడం కోసం, అదేవిధంగా టూరిజం డెవలప్ చేయాలనుకుంటుంది. దాంట్లో కూడా నిపుణులను తయారు చేయాలనుకుంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇట్లాంటి రంగాలను ఎంచుకొని సెకండ్ కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా ఈ అంశాలను తీసుకోవడం జరిగింది. ఇక్కడ థర్డ్ కర్తవ్య. థర్డ్ కర్తవ్య ఏంటంటే ఇక్కడ 'సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్' అనే థీమ్‌తో ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా, ఏ ఒక్క ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అభివృద్ధిలో అందరిని భాగస్వాములను చేసి అభివృద్ధి ఫలాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తాం. ఇదే మా థర్డ్ కర్తవ్యం అనే ఉద్దేశ్యంతో ఈ థర్డ్ కర్తవ్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ థర్డ్ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసము మరి ఏ అంశాలను తీసుకున్నారు ఇక్కడ? అంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టం. ఏ ఒక్క వ్యక్తులను కూడా వదిలిపెట్టం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మరి ఏ అంశాలను తీసుకున్నారంటే ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్‌కమ్. అంటే ఇవి ఒక వర్గం. ఫార్మర్స్ అనేది వీళ్ళొక వర్గం. ఒక ఫార్మర్స్ వర్గం యొక్క ఇన్‌కమ్‌ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. దీని కింద ఇక్కడ న్యూ ఇనిషియేటివ్స్ టు బి అండర్‌టేకెన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ 500 రిజర్వాయర్స్ అండ్ అమృత్ సరోవర్స్. అంటే ఇక్కడ రైతుల ఆదాయాన్ని, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వము ఒక 500 జలాశయాలు మరియు అమృత సరోవర్ల యొక్క సమగ్ర అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం మరి దేనికి కృషి చేస్తుంది? ఆహ్, అంటే ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాల యొక్క మెరుగుదలకు కృషి చేస్తుంది. అదేవిధంగా పర్యావరణ సంరక్షణ కోసం, ఇట్లా గ్రామీణాభివృద్ధి కోసం, రైతుల అభివృద్ధి కోసము ఈ ఈ ఇనిషియేటివ్ అనేది తోడ్పడుతుంది. దీనివల్ల భూమికి నిరంతరంగా నీటి సరఫరా పెరిగి, ఉత్పాదకత 2 పెరిగి, అప్పుడు రైతులు ఎక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దాని ద్వారా రైతులకి ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే హై వాల్యూ అగ్రికల్చర్. అంటే అత్యధిక విలువ కలిగినటువంటి అగ్రికల్చర్ ఉత్పత్తుల్ని పెంచాలనుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు కోస్టల్ ఏరియాలో లభించేటువంటి, తీర ప్రాంతాల్లో లభించేటువంటి ఇప్పుడు కొబ్బరి గానివ్వండి, ఆ కోకో ఆ ప్రాంతాలలో పండేటువంటి కొబ్బరి, కోకో, జీడిపప్పు ఇట్లాంటి పంటలను పోషించడానికి ప్రభుత్వం మద్దతు అందించాలనుకుంటుంది. అదేవిధంగా దీంతో ఇట్లా మద్దతు అందిస్తే అక్కడ ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగి రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతులకు రైతుల యొక్క ఆదాయము పెరగడానికి ఇది సహాయపడుతుంది అన్నట్లుగా ఆహ్, ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకొకటేందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే భారత్ విస్తార్. అంటే భారత్ విస్తార్ అంటే ఇది రైతులకి సహాయ సహకారాలు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన అటువంటి ఒక యాప్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా రైతులకి టెక్నికల్‌గా సహాయ సహకారాలు అందుకోవచ్చు. అంటే ఇప్పుడు పంటలకు సంబంధించినటువంటి సమాచారము, మార్కెట్‌కి సంబంధించిన సమాచారము, ఇప్పుడు ఏ డిసీజ్‌కి ఈ యొక్క మందుని వాడాలి. ఇట్లాంటి ఏ మందుని పిచికారీ చేయాలి. ఇట్లాంటి అంశాలన్నీ తెలుసుకోవచ్చు. అది వాళ్ళ యొక్క స్థానిక భాషలోనే అందే విధంగా భారత్ విస్తార్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇట్లా అందించడం కోసం. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ టు టు లాంచ్ భారత్ విస్తార్. అంటే ఈ దీన్ని ప్రారంభించింది. భారత్ విస్తార్ అనే ఒక యాప్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రారంభించింది. ఇదేందంటే ఇప్పుడు ఏఐ ఆధారిత ఇప్పుడు అగ్రిటెక్ పోర్టల్ అన్నట్టు ఇది. ఇది ఐకార్ సంస్థతో అనుబంధంగా పనిచేస్తుంది. ఏంటంటే ఇది మొత్తానికైతే రైతులకి టెక్నికల్‌గా ఇప్పుడు మొబైల్ ఫోన్‌ల ద్వారా గాని, నెట్‌ను ఉపయోగించుకొని గాని రైతులు సమాచారాన్ని పొందవచ్చు. ఇంకొక వర్గం ఏంటంటే ఇక్కడ ఎంపవరింగ్ దివ్యాంగ్ జన్. దివ్యాంగ్ జన్. అంటే ఇది దివ్యాంగులకు సంబంధించిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ వర్గాన్ని గూడా మేము అభివృద్ధి పదంలో నడిపిస్తాం. అభివృద్ధి ఫలాలు వీళ్ళకి గూడా అందేటట్టు జేస్తాము. వాళ్ళని గూడా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతాము
హ్మ్. తీర్చిదిద్దుతున్నాము అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ దివ్యాంజన్ కౌశల్ యోజన ఇదొక స్కీమ్. అంటే దివ్యాంగులకి వృత్తిపరంగా నైపుణ్యాలు అందించడం కోసము, వాళ్ళ ఆ రంగంలో ఉద్యోగావకాశాలు పొందడం కోసము ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ దివ్యాంజన్ కౌశల్ యోజన అనేది వీళ్ళకి టాస్క్ ఓరియెంటెడ్. టాస్క్ ఓరియెంటెడ్ అంటే ఇప్పుడు వీళ్ళకి రంగంలో శిక్షణ ఇస్తారు. అంటే ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చి వాళ్ళు ఏ రంగంలో శిక్షణ ఇస్తారు? ఇప్పుడు ఐటీ గాని, ఇప్పుడు యానిమేషన్ సెక్టారు, విజువల్ ఎఫెక్ట్స్ సెక్టారు, గేమింగ్ సెక్టారు ఇట్లాంటి రంగాలలో. అదేవిధంగా హాస్పిటాలిటీ రంగంలో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ లోపల వాళ్ళకి ప్రాక్టికల్‌గా శిక్షణనిచ్చి ఆ రంగాల్లో ఉపాధి పొందే విధంగా వాళ్ళని తయారు చేయనున్నారు. ఇది దివ్యాంజన్ కౌశల్ యోజన స్కీమ్. ఇక్కడ థర్డ్ చూసుకున్నట్లయితే కమిట్మెంట్ టు మెంటల్ హెల్త్ అండ్ ట్రామా కేర్. మెంటల్ హెల్త్ అండ్ ట్రామా కేర్. అయితే ఇక్కడ ఇదేంటంటే మెంటల్ హెల్త్ అంటే పరంగా ఎవరైనా డ డిస్టర్బ్‌కి గురైనప్పుడు అంటే వాళ్ళకి ఈ దీంట్లో వాళ్ళకి ప్రజలకి సేవ చేయడం కోసం ఈ రంగంలో నిపుణులను తయారు చేయడం కోసము ప్రభుత్వం కృషి చేస్తుంది. దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెటప్ న్యూ వీటిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌ని నార్త్ ఇండియాలో ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా అప్‌గ్రేడ్ చేయబోతుంది. ఏంటి? వాటిని ఎక్కడున్నటువంటి వాటిని అప్‌గ్రేడ్ చేయబోతుంది? అంటే ఇవే నిమాన్స్‌నే ఇక్కడ రాంచీ మరియు తేజ్‌పూర్‌లో ఉన్నటువంటి రీజనల్ అపెక్స్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని అప్‌గ్రేడ్ చేయబోతుంది. ఇదేం చేస్తుంది అంటే ఎవలన్నా మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసము ఇది తోడ్పాటును అందిస్తుంది. అదేవిధంగా దీంట్లో నిష్ణాతులను కూడా తయారు చేసే అటువంటి ఉద్దేశ్యంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఫోర్త్ చూసినట్లయితే ఇక్కడ ఫోకస్ ఆన్ ద పూర్వోదయ స్టేట్స్ అండ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్. అంటే ప్రభుత్వం అనేది తూర్పు తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. దీంట్లో ఈస్ట్ కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్‌ని అభివృద్ధి చేయనుంది. అదేవిధంగా దుర్గాపూర్ వద్ద ఒక కనెక్టివిటీతో అంటే దుర్గాపూర్ కనెక్టివిటీతో ఒక కారిడార్‌ని ఏర్పాటు చేయనుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే పర్యావరణానికి మేలు చేసేటువంటి కారిడార్స్ అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే, ఇప్పుడు పర్యావరణానికి అనుగుణంగా ఈ పూర్వోదయ రాష్ట్రాల్లో 5 కొత్త పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ధి చేసి మరి ఇక్కడ విజిట్ చేయడం కోసము, ఇక్కడ ఈ ఒక ఆహ్, ఇక సైట్‌లని సందర్శించడం కోసము ఒక 4000 ఎలక్ట్రిక్ బస్సులను గూడా అంటే పర్యావరణ హితమైనటువంటివే కదా! ఎలక్ట్రిక్ సైకిల్ బస్సులంటే. ఇట్లా 4000 ఎలక్ట్రిక్ బస్సులను గూడా ఇక్కడ అందించనున్నారు. అట్లా ఒక తూర్పు ప్రాంతాల అభివృద్ధికి ఇట్లా కృషి చేస్తుంది. అదే విధంగా ప్రభుత్వం ఇంకేం చేస్తుంది ఇక్కడ? అరుణాచల్ ప్రదేశు, సిక్కిము, అస్సాము, మణిపూరు, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలలో బౌద్ధ సర్కిట్‌ల అభివృద్ధి కోసం ఒక పథకాన్ని ప్రారంభించింది. బుద్ధిస్టు సర్కిట్స్ బౌద్ధ సర్కిట్‌ల అభివృద్ధి కోసం ఒక పథకాన్ని ప్రారంభించింది. అంటే బుద్ధుని సైట్‌లను అక్కడ డెవలప్ చేసి ఒక టూరిజం ప్లేసెస్‌గా మార్చనున్నారు. అట్లా. అంటే ఏ ఒక్క ప్రాంతాన్ని గూడా వదిలిపెడతలేరు. ఈ యొక్క అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని కృషి చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ యూనియన్ బడ్జెట్‌కి సంబంధించినటువంటి పార్ట్ ఏ, పార్ట్ బి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆహ్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలను మీకు మున్ముందు ఇంకా అందిస్తూనే ఉంటాను.